హాయ్ హలో అందరికీ నమస్కారం. టెక్ ఎజ్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. నేను ఈరోజు మీకు బ్లాగింగ్ చేస్తూ నెలకి లక్షలు ఎలా సంపాదించాలో అని చెప్తాను. అది ఎలా అచీవ్ చేసుకోవాలో అనేది కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా నేను నేర్చుకున్నది, నేను చేసే ప్రాసెస్ ద్వారా మీరు కూడా ఎలా చేయాలో మీకు ఎక్స్‌ప్లెయిన్ ఇది నాది టెక్ ఎజ్ అని చెప్పేసి డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ మనీ మేకింగ్ అంటే దానికి రిలేటెడ్ వీడియోస్ అని దీంట్లో పెడుతుంటానన్నమాట. ఇదేంటంటే దీంట్లో ఓన్లీ 5 ఆర్టికల్సే పెట్టాను. ఇది లాంగ్ బ్యాక్ ఎప్పుడు నేను డొమైన్ కానీ హోస్టింగ్ తీసుకుని అయితే పెట్టేశాను. కాకపోతే ఫ్రీక్వెంట్గా అయితే ఆర్టికల్స్ అయితే పోస్ట్ చేయట్లేదు. ఇప్పుడు రీసెంట్గా ఒక 1 మంత్ నుంచి నేను ఏం చేయాలంటే కంప్లీట్గా ఫోకస్ దీని మీద కూడా పెట్టాను. దీన్ని కూడా గ్రో చేయాలని చెప్పేసి అనుకున్నాను. నేను ఎలా అయితే గ్రో చేస్తున్నాను, నా స్ట్రాటజీస్ నేనైతే ఏం చేయాలనుకుంటున్నానో అది మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నేను ఒక ఛాలెంజ్ తీసుకున్నాను. ఈ బ్లాగింగ్ చేస్తూ నెలకి అలాంటి లక్షలు ఎలా సంపాదించాలి అంటే నేను మనకి ఏంటంటే $1000 పర్ మంత్ ఈ మినిమం స్టార్టింగ్ అంటే విత్ ఇన్ 100 days లో మనం ఇది ఎలా రీచ్ అవ్వాలనేది మనం ప్లాన్ వేసుకున్నాం. ఈ ప్లాన్ లో మీకు మంచిగా ఎలాగ ఉంటుంది కంప్లీట్ నాకు తెలిసిన రోడ్ మ్యాప్ అయితే మీకు చెప్తాను. ఇదిగోండి, బ్లాగింగ్ చేస్తూ $100,000 పర్ మంత్ విత్ ఇన్ 99 days ఛాలెంజ్. ఫస్ట్ 99 days ఛాలెంజ్ జీరో నుంచి స్టార్ట్ చేయండి. జీరో నుంచి స్టార్ట్ చేసి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మనం నిచ్ సెలెక్ట్ చేసుకోవాలి. నిచ్ అంటే టాపిక్, మన బ్లాగ్ ఒక టాపిక్ అనమాట. ఈ నిచ్ సెలెక్ట్ చేసుకుని ఈ నిచ్ లో ఒకవేళ మీకు ఒక సింపుల్ నిచ్ చెప్తా, హెల్త్ అండ్ ఫిట్నెస్ నిచ్. హెల్త్ అండ్ ఫిట్నెస్ నిచ్ లో ఏంటంటే మనం హెల్త్, ఫిట్నెస్, వెల్త్ అలాగే ఫైనాన్స్ నిచ్, ఈ నిచ్ లో ఏంటంటే మనం డబ్బులు బాగా ఎర్నింగ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. కాకపోతే బ్లాగింగ్ చేస్తూ మనకి దాని మీద ఐడియా ఉండాలి. దాంట్లో మీరు ఫ్రాడ్కి వెళ్ళి ఒకవేళ క్రెడిట్ కార్డ్ కానీ, ఒకవేళ ఫైనాన్స్ నిచ్ అనుకోండి, క్రెడిట్ కార్డ్ కానీ, వెల్త్ మేనేజ్మెంట్ కానీ, అలాగే స్టాక్ అనలిటిక్స్ కానీ, మళ్ళీ క్రెడిట్ కార్డ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, అలాగే ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే వెహికల్ ఇన్సూరెన్స్, ఇంకా చాలా రకాల ఇన్సూరెన్స్లు ఉంటాయి. వీటి మీద టాపిక్స్, వీటి మీద మనం వర్క్ చేసి మనీ చేసుకో. ఇప్పుడైతే నేను ఒక నిచ్ ఏంటంటే హెల్త్ అండ్ ఫిట్నెస్ నిచ్ లో మనం చేసుకుందాం. ఇప్పుడైతే దీంట్లో హెల్త్ అండ్ ఫిట్నెస్ చూద్దాం. హెల్త్ అండ్ ఫిట్నెస్ మనది ఇప్పుడైతే హెల్త్ అండ్ ఫిట్నెస్ నిచ్ అంట. హెల్త్ అండ్ ఫిట్నెస్ నిచ్ కి దీనికి ఒక డొమైన్ నేమ్ అయితే తీసుకోవాలి. డొమైన్ నేమ్ తీసుకోవాలంటే మనం చాట్‌జిపిటిలోకి వెళ్ళండి. చాట్‌జిపిటిలోకి వెళ్ళి మనకి హెల్త్ అండ్ ఫిట్నెస్ కి ప్రాంప్ట్ అండి, షో మీ ఏ రిలేటెడ్ షో మీ ఏ ఫ్యూ డొమైన్ నేమ్స్ రిలేటెడ్ హెల్త్ అండ్ ఫిట్నెస్ నిచ్ అని చెప్పేసి మన చాట్‌జిపిటిలోకి వెళ్ళి కొట్టింది. కొట్టిన తర్వాత మీకు కొన్ని ఐడియాస్ వస్తాయి. చాట్‌జిపిటిలోకి వెళ్ళి ఓపెన్ చేసి నేను ఒక ప్రాంప్ట్ అయితే ఎంటర్ చేస్తాను. ప్రాంప్ట్ ఎంటర్ చేసి మీరైతే సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా అయితే కొంచెం టైం పడుతుంది ఓపెన్ కావడానికి. మీకు ఈ టైం పట్టే లోపల మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక హెల్త్ అండ్ ఫిట్నెస్ నిచ్ అయితే అనుకున్నాం. ఈ హెల్త్ అండ్ ఫిట్నెస్ నిచ్ లో మనకి డొమైన్ నేమ్ వచ్చేసి healthandfitness.com అని చెప్పేసి ఎగ్జాంపుల్ మనం చెప్పేద్దాం. ఇదిగోండి హెల్త్ అండ్ ఫిట్నెస్ డొమైన్ నేమ్ .com అని, హెల్త్ అండ్ ఫిట్నెస్.com అని చెప్పేసి ఒక టాపిక్ తీసుకున్నాం. ఈ టాపిక్ తీసుకుని మనం డైలీ ఏం చేస్తాం, ఈ డొమైన్ నేమ్ హోస్టింగ్ అని తీసుకున్నాం. ఈ డొమైన్ హెల్త్ అండ్ ఫిట్నెస్.com అని డొమైన్ నేమ్ అయితే తీసుకున్నాం. ఈ డొమైన్ నేమ్ తీసుకున్న తర్వాత మనకి మనీ అయితే డొమైన్ నేమ్ తీసుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే మన హెల్త్ అండ్ ఫిట్నెస్ నిచ్ మంచి టాపిక్ అన్నమాట. మీరు ఇంకొక నిచ్ ఏదైనా తీసుకుంటే దాంట్లో మీరు 5 things అయితే చేయాలి. మనం ఫస్ట్ మానిటైజేషన్ ఎలా చేయాలి, మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మానిటైజేషన్ వేస్ అండ్ డిఫరెంట్ వేస్ గా మనం ఆ బ్లాగ్ నుంచి ఎలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అది చూసుకోవాలి. సెకండ్ ఇది వచ్చేసి మనకి ఎలా గూగుల్ యాడ్సెన్స్ లో మనీ అయితే బేసిక్ అమౌంట్ అయితే వస్తుంది. అలాగే మనకి దాంట్లో ఎఫిలియేట్ నెట్వర్క్ నుంచి ఎలా ఎర్న్ చేసుకోవాలి, మీరు ప్రొడక్ట్ ఏదైనా తీసుకుంటే అలాగే దాన్ని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, అలాగే మళ్ళీ ఆ ప్రోడక్ట్ ని సేల్ చేసి డిఫరెంట్ గా ఎలా చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. దీంట్లో అయితే మనకు ఇప్పుడు మీకు 5 డిఫరెంట్, ఇప్పుడు హెల్త్ అండ్ ఫిట్నెస్ నిచ్ ఉంది కదా, ఈ హెల్త్ అండ్ ఫిట్నెస్ టాప్ డొమైన్ నేమ్ తీసుకున్న తర్వాత డొమైన్ నేమ్ కావాలంటే మనకి ఒకటి బ్లాగ్ రీచ్ అంటే నేనైతే నా బ్లాగ్స్ అయితే హోస్టింగర్ లో ఉంటున్నాయి. హోస్టింగర్ లో ఏంటంటే మీకు 3 years ప్లాన్ తీసుకుంటే మీకు డొమైన్ హోస్టింగ్ అయితే ఫ్రీ వస్తుంది. చూపిస్తాను. హోస్టింగర్ లో బేసిక్ ప్లాన్ వచ్చేసి మీకు 149 రూపీస్ ఉంటుంది. మీరు ఒకవేళ ఇదిగోండి ఎవ్రీథింగ్ 149 రూపీస్ పర్ మంత్ ఉంది. ఒకవేళ మీ 3 years 3+ కానీ 4+ years కనుక తీసుకుంటే మీకు 3 months ఎక్స్ట్రా ఫ్రీ హోస్టింగ్ వస్తుంది. అలాగే మీకు ఒక డొమైన్ నేమ్ కూడా ఫ్రీగా వస్తుంది అనమాట. ఓకే,
ఒకవేళ తీసుకుంటే ట్రై చేయండి. నేను కూడా ఇదే వాడుతున్నాను. నాకు చాలా బెనిఫిట్ ఉంది. చాలా టూల్స్ అయితే మీకు చాలా వరకు అడ్వాన్స్ టూల్స్, మీకు అడ్వాన్స్డ్ సపోర్ట్ కూడా ఉంటుంది. మన చాలా హోస్టింగ్ కంపెనీస్ ఉంటాయి కానీ వాళ్ళు సపోర్ట్ ఇవ్వరు. మెయిన్ ఇక్కడ ఏంటంటే మనకు సపోర్ట్, మన వెబ్సైట్ ఫాస్ట్గా లోడ్ అవ్వాలి. మన వెబ్సైట్ ఫాస్ట్గా లోడ్ అవుతే మన గూగుల్లో మన వెబ్సైట్ అనేది త్వరగా ర్యాంక్ అవటానికి ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇది అయిపోయిన తర్వాత మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. లింక్ ఇస్తే దాంట్లో మీకు ఈజీగా నావిగేట్ అయ్యి ఓపెన్ చేసి చేసుకోవచ్చు. ఇప్పుడు మనం హెల్త్ అండ్ ఫిట్నెస్ డొమైన్ వచ్చిన తర్వాత మనం బ్లాగ్ క్రియేట్ చేయాలి. బ్లాగ్ క్రియేట్ చేసిన తర్వాత కొంచెం కస్టమైజ్ చేసిన తర్వాత మనం హెల్త్ అండ్ ఫిట్నెస్ లో ఎన్ని రకాలుగా ఎర్న్ చేసుకోవచ్చో మీకు ఇప్పుడు క్లియర్ గా చెప్తాను అనమాట. హెల్త్ అండ్ ఫిట్నెస్ ఇచ్చింది కదా, దీంట్లో మనం ఫస్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ఏం చేయాలో మనీ ఎర్నింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలో చెప్తాను. ఫస్ట్ మీరు కంటెంట్ క్రియేట్, ఫస్ట్ మీరు బ్లాగ్ క్రియేట్ చేయాలి. బ్లాగ్ తో పాటు అలాగే దీనికి సోషల్ మీడియా క్రియేట్ చేయాలి. అలాంటి దీనికి మన ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయాలి. అలాగే ఫేస్బుక్ ఒకటి, ఇన్స్టాగ్రామ్ ఒకటి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయాలి. అలాగే మనకి యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ తో పాటు మనకి ఇంకేముంటాయి, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్, అలాగే కోరా, తర్వాత రెడ్డిట్, దీంతో పాటు రెడ్డిట్ అలాగే మీడియం, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్, థ్రెడ్, కోరా, రెడ్డిట్, మీడియం, అలాగే మనకి ఇంకా ఇలాంటి చాలా ఉంటాయి. వీటిలో ఇవి మాత్రం చాలా పాపులర్ అనమాట. ఈ ఫేస్బుక్, ఇన్స్టా ఈ అన్నిటిలో అకౌంట్ ఓపెన్ చేయండి. అకౌంట్ అంటే మీ జీమెయిల్ యూస్ చేసుకుని అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ప్రొఫైల్ క్రియేట్ చేసి మీ బ్లాగ్ డిస్క్రిప్షన్ దాంట్లో ఇచ్చి మీ బ్లాగ్ URL ఇవ్వండి. ఇది ఒక వే అనమాట, మీకు ఆఫ్ పేజ్ SEO ఆప్టిమైజేషన్ అనమాట. అలాగే దీంతో పాటు మనం బ్లాగ్ క్రియేట్ చేసిన తర్వాత థర్డ్ ఏం చేయాలంటే మీకు దీంతో పాటు మీరు ఏం చేయాలంటే ఇది మన థర్డ్ వచ్చేసి మూడోది వచ్చేసి మనం ఏం చేస్తామంటే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మనం అన్నిట్లో ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకున్నాం. ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం బ్లాగ్స్ లో ఆర్టికల్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. బ్లాగ్ కంటెంట్ రాసి, కంటెంట్ ఎలా రాయాలంటే మీరు కొంచెం యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూడండి, కొన్ని మళ్ళీ అలాగే మీ నిచ్ టాపిక్ మన హెల్త్ అండ్ ఫిట్నెస్ రిలేటెడ్ గా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. యూట్యూబ్ ఛానల్స్ కానీ బ్లాగ్స్ కానీ ఆర్టికల్స్ రాయండి. ఆర్టికల్స్ చూడండి. ఆర్టికల్స్ చూసి మనం ఎంగేజింగ్ గా కంటెంట్ ఎలా రాయాలో చూసుకోండి అనమాట. నాకు దాని మీద ఫుల్లీ గ్రిప్ అయితే లేదు, నేను బేసిక్ ఆర్టికల్స్ రాస్తాను. వన్స్ నాకు దాని మీద మంచి అనుభవం వచ్చి, కమాండ్ వచ్చి ఎలా రాయాలో అనేది మీకు దాని మీద వీడియో అయితే చేస్తాను. ఫస్ట్ అయితే ఆర్టికల్స్ అంటే హుకింగ్ కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. మీరు ఆర్టికల్స్ మీరు రాయలేరు అనుకుంటే మీరు హైర్ చేసుకుని, ఇనిషియల్ గా అయితే మీకు మాత్రం హైర్ చేసుకున్నా కానీ మీకు ఆర్టికల్స్ ఎలా రాయాలి, అది బ్లాగ్ లో ఎలా పోస్ట్ చేయాలి అనేది కొంచెం ఇంపార్టెంట్. అది మీకు యోస్ట్ SEO, ఆల్ ఇన్ వన్ SEO టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ వేసుకుంటే మీకు ఏంటంటే వాళ్ళు దాంట్లో మీకు అర్థమవుతుంది, వాళ్ళు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన కీవర్డ్స్ ఎలా యాడ్ చేయాలి, బేసిక్ థింగ్స్ అయితే దాంట్లో ఉంటాయి. మనం ఆర్టికల్ రాసేసాం. ఆర్టికల్ రాసి ఇంకో విషయం చెప్పిన, మీరు బ్లాగ్ ఆర్టికల్ రాసే ముందర మీ కీవర్డ్స్ అయితే ఎత్తుకోవాలి. కీవర్డ్స్ ఎత్తుకుని ఆ కీవర్డ్స్ రిలేటెడ్ గా అయితే మనం ఆర్టికల్స్ రాయాలి. ఏంటంటే లో కాంపిటీషన్, హై వాల్యూమ్ ఉన్న కీవర్డ్స్ తీసుకుంటే కనుక మన ఆర్టికల్ అనేది గూగుల్లో ర్యాంక్ అవడానికి, ఫాస్ట్ గా ర్యాంక్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మన ఆర్టికల్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూసుకుంటే మనకి ఆర్టికల్ రాసిన తర్వాత మనం బ్లాగ్ పోస్ట్ లో పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసిన తర్వాత దాని ఆర్టికల్ అయితే బ్లాగ్ లో పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసిన తర్వాత అవి ఏం చేయాలి, మీరు ఆర్టికల్ రాసి మీరు ఒక thumbnail కు డిజైన్ చేసుకోవాలి. విత్ హెల్ప్ ఆఫ్ క్యాన్వా thumbnail కు డిజైన్ చేసుకోవాలి. కింద క్యాన్వా లింక్ ఇస్తాను, అది కూడా చూడండి. ఆర్టికల్ ఎలా రాసుకోవాలంటే మీరు ఫస్ట్ అయితే ఇనిషియల్ గా గూగుల్ డాక్ ఉంటుంది. గూగుల్ డాక్ లో రాస్తే మీకు కొన్ని
ఎర్రర్స్ ఉంటాయి. ఎర్రర్స్ అన్ని కొంచెం ఫిక్స్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను గ్రామర్లీ అనే టూల్ ఉంది కదా, గ్రామర్లీ టూల్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మీకు ఎందుకు ఈ డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, మీకు ఈజీగా యాక్సెసిబిలిటీ కావడం కోసం గ్రామర్లీని పెట్టుకుని గ్రామర్లీని క్లిక్ ఫ్రీ ట్రయల్ కూడా ఫ్రీ ట్రయల్ యూస్ చేసుకుని మీరు ఏంటంటే మీకు ఏమైనా ఎర్రర్స్ ఉన్నది కొంచెం సజెస్ట్ చేస్తుంది. ఇనిషియల్గా మనం ఫ్రీ వర్జన్లో వెళ్ళండి, తర్వాత మీకు వన్స్ రెవెన్యూ స్టార్ట్ అయిన తర్వాత పేరు తీసుకున్నాను. ఓకేనా. క్యాన్వా అంటే ఫ్రీగానే చేసుకోవచ్చు, పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఒకవేళ బేసిక్ డిజైన్ నా బ్లాగ్స్ చూసారు కదా, బేసిక్ టెక్స్ట్ ఉంది, దానిపైన నేను ఏం చేసి బేసిక్ ప్లెయిన్ డిజైన్ తీసుకుని టెక్స్ట్ రాశాను. కొంతమంది ఏం చేస్తారు, బ్లాగ్ డిజైన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే తీసుకుని కొన్ని మన హెల్త్ అండ్ ఫిట్నెస్ అనుకో, ఫ్యాట్ ఉన్న ఫిట్ ఉన్న ఇద్దరు పర్సన్స్ పెట్టి హౌ టు గో ఫ్రమ్ ఫ్యాట్ టు ఫిట్ అలాంటివి పెడతారు అనమాట. అలాంటి కొన్ని చిన్న ఐకాన్స్ చేసి యారోస్ పెట్టి పైన టెక్స్ట్ రాసి అలా పెడతారు. డిజైనింగ్ అయిపోయింది కదా, మీ డిజైనింగ్ అయిన తర్వాత మీ ఆర్టికల్ని ఎలా పోస్ట్ చేయాలంటే మీ ఆర్టికల్లో కొన్ని కీవర్డ్స్ యాడ్ చేయాలన్నమాట. దాంట్లో రిలేటెడ్ పోస్ట్లో మనం ఈ ఆర్టికల్ అనేది పోస్ట్ చేసుకుంటా మీకు చూపిస్తాను. మీకు ఇది ఉంది కదా, నా బ్లాగ్ వచ్చేసి ఉంది కదా, ఈ బ్లాగ్ లో చూసారు కదా, నా ఆర్టికల్ మధ్యలో మన టాపిక్ రిలేటెడ్ గా అయితే మనం కొన్ని మనకు ఆర్టికల్ రిలేటెడ్ గా కొన్ని ఇదిగోండి ఇలా చూసారు కదా, దీనికి రిలేటెడ్ గా మధ్యలో బ్లాగ్ పోస్ట్ మధ్యలో కూడా మనం ఇదిగోండి ఇలాగా ఇమేజెస్ పెట్టుకుంటే మనకి వాళ్ళకి ఈజీగా అండర్స్టాండ్ అవుద్ది. చూడటానికి ఆర్టికల్ కూడా చాలా బాగుంటుంది. మనకి టైటిల్ హెడర్ ట్యాగ్ ఉంటాయి. హెడర్ ట్యాగ్ అంటే H1 H2 H3 ట్యాగ్స్ ఉంటాయి. ఇది H2 ట్యాగ్, ఇది H1 ట్యాగ్ ఉంటాయి. అలాగే ఇది H3 ట్యాగ్స్ ఉంటాయి. ఇది H2 H3 ట్యాగ్. అలా ట్యాగ్స్ ఇవ్వడం వల్ల మనకి SEO ఆప్టిమైజేషన్ ఇస్తాను అనమాట. దీంట్లో అలా నేను ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ చేసానంటే మీకు మినిమం 500 వర్డ్స్ ఆర్టికల్ ఉండాలి. ఆర్టికల్ ఉంటుంది, ఇదిగోండి టైటిల్ ఉంచాను. టైటిల్ ఇచ్చిన దాంట్లో నేను ఎర్న్ మనీ అనేది ఒక కీవర్డ్ అనమాట. ఎర్న్ మనీ అనేది ఒక కీవర్డ్, గూగుల్లో కీవర్డ్ చూసుకుని ఆ కీవర్డ్ని బట్టి నేనైతే ఈ ఆర్టికల్ రాసాను. అలాగే దీంట్లో చాలా కీవర్డ్స్ ఉంటాయి. సోషల్ మీడియా మార్కెటింగ్, మేక్ మనీ ఆన్లైన్, ఒక కీవర్డ్ని బట్టి నేను ఆర్టికల్ రాసిన తర్వాత మీకు ఫస్ట్ అది అయిపోయింది. తర్వాత బ్యాక్ లింకింగ్, ఇంటర్నల్ లింకింగ్. మనకి చూసారా, ఇదేంటంటే ఇంటర్నల్ లింకింగ్ కదా, ఎక్స్ట్రా ఇన్బౌండ్ లింక్, అవుట్ బౌండ్ లింక్ అంటారు. ఇది అవుట్ బౌండ్ లింక్ అనమాట. దీన్ని క్లిక్ చేస్తే వేరే అదర్ వెబ్సైట్ కి అయితే వెళ్తుంది. చూసారా, వేరే వెబ్సైట్ కి వెళ్తుంది. అది వేరే అదర్ వెబ్సైట్ కి వెళ్తుంది. ఇది నా వెబ్సైట్ కాదు. అలాగే మళ్ళీ ఇన్బౌండ్ లింక్ అంటే అది అవుట్ బౌండ్ లింక్, ఇది ఇన్బౌండ్ లింక్ అంటే నేను క్లిక్ చేస్తే సేమ్ మన వెబ్సైట్ లోకి వేరే ఆర్టికల్ లోకి వెళ్తుంది అనమాట. అది మాత్రం వేరే వెబ్సైట్ లోకి వెళ్తుంది. ఇది ఇన్బౌండ్, అవుట్ బౌండ్ లింక్ ఉంటుంది. అలాగే మనకి కింద టైటిల్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. మనం బ్లాగ్ రాస్తాం కదా, బ్లాగ్ రాసిన తర్వాత మనకి ఇది కాదు డాష్ బోర్డ్ ఉంటుంది. దాని గురించి కూడా ఒక సపరేట్ వీడియో చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో మనం ఏం చేస్తాం అంటే ఇది కూడా ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ కిందే వస్తుంది అనమాట. ఇలాగ అన్ని ఇచ్చి టైటిల్ ఇస్తాం, టైటిల్ ఇస్తాం, డిస్క్రిప్షన్ ఇస్తాం, అలాగే ఫోకస్ కీవర్డ్ ఇస్తాం. అలాగే మన కంటెంట్ కూడా మీరు నీట్ గా ప్రాపర్ గా అర్థమయ్యేటట్టు ఇనిషియల్ గా మన అందరికి పెద్ద ప్రో ఇంగ్లీష్ ఏం కాదు కదా, ఇనిషియల్ గా స్టార్ట్ చేయండి. మీరు ఒక్కసారి ఆర్టికల్ రాసి 2-3 సార్లు చదువుతూ ఉంటే మీకు ఆటోమేటిక్ గా మిస్టేక్స్ మీకే తెలిస్తే ఒక 3 to 6 months లో మీకు అర్థమవుతుంది మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు. మీరు బ్లాగ్ రాస్తారు కదా, బ్లాగ్ రాసి ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు రోజుకి ½ an hour బయట ఉన్నప్పుడు బ్లాగ్ స్క్రోల్ చేసి చదువుతూ ఉండండి. మీ మిస్టేక్స్ మీకే అర్థమవుతుంది. దాన్ని బట్టి మనమే నెక్స్ట్ అయితే రెక్టిఫై చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇలాగా బ్లాగింగ్ అనేది ఆర్టికల్ అనేది రాసుకోవాలి, ఆన్ పేజ్ ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అయిపోయిన తర్వాత మీ బ్లాగ్ కంటెంట్ ని మన సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవాలి. సోషల్ మీడియా అంటే మీకు ఏం చెప్పాను, బ్లాగ్, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ లో ప్రొఫైల్ చేసుకుంటే ఇమేజ్ ఉంటుంది కదా, ఇమేజ్ ని మన ఫేస్బుక్ కి, ఇన్స్టాకి దేనికి సపరేట్ గా ఇమేజ్ ఆస్పెక్ట్ రేషియో డిఫరెంట్ దాని తగ్గట్టు ఉన్న ఇమేజ్ ని అలా డిజైన్ చేసుకుని దాన్ని అన్నిట్లో షేర్ చేయండి. ఏంటంటే మీకు ఈ కోరా అనేది, మీడియం అనేది, రెడ్డిట్ అనేది మోస్ట్ పాపులర్ అనమాట. ఇక్కడ మీకు ఏంటంటే క్వాలిటీ ట్రాఫిక్ వస్తుంది. ఈ ఫేస్బుక్, ఇన్స్టాల్ అయితే మీకు మీ బ్లాగ్ ని మార్కెట్ చేసుకోవడానికి బాగా చేస్తుంది. అలాగే మీరు ఫేస్బుక్ పోస్ట్ చేసిన వెంటనే ఒక 10 నుంచి 15 గ్రూప్స్ లో, మీ నిచ్ రిలేటెడ్ గ్రూప్స్ లో పోస్ట్ చేస్తే కనుక ఏమవుతుందంటే మీకు ట్రాఫిక్ అనేది ఈజీగా వస్తుంది. నేను ఎందుకు మీకు హెల్త్ అండ్ ఫిట్నెస్ దీని నిచ్ లో చెప్తున్నా అంటే, నేను దీని మీద ఎఫిలియేట్ నెట్వర్కింగ్ స్టార్ట్ చేస్తున్నాను. అందుకే నేను దీంట్లో ఎర్నింగ్ అనేది బ్లాగ్ యాడ్సెన్స్ కాకుండా ఎఫిలియేట్ మార్కెటింగ్ ఎర్నింగ్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో నేను ఏం చేస్తాను అంటే అది కూడా నెక్స్ట్ హెల్త్ అండ్ ఫిట్నెస్ నిచ్ లో ఒక ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసి అలా చేస్తాను. నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. అది నాకు కామెంట్ చేయండి.
హౌ టు మేక్ మనీ విత్ ల్యాండింగ్ పేజ్ అని చెప్పేసి దాన్ని బట్టి నేను చేస్తాను. ఇప్పుడు ఫోర్త్ వన్ లో మనం ఏం చెప్తాం అంటే మీకు అర్థమైంది. ఆర్టికల్ ఎలా పబ్లిష్ చేయాలో అర్థమైపోయింది. ఆర్టికల్ పబ్లిష్ చేసిన తర్వాత మళ్ళీ వన్ మోర్ థింగ్, ఇమేజ్ ఇచ్చిన తర్వాత ఇమేజ్ కి ఆల్ ట్యాగ్ అని ఉంటుంది. ఆల్ ట్యాగ్ కూడా ఇవ్వాలి. అది ఇస్తే మీకు బాగా గూగుల్ ఆప్టిమైజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఆర్టికల్ అయిపోయింది, ఇది అయిపోయింది, ఆర్టికల్ పబ్లిష్ చేసి ఇప్పుడు మన బ్లాగ్ ని మార్కెట్ చేసుకోవాలంటే మీకు యాడ్సెన్స్ మానిటైజ్ అవ్వాలంటే మినిమం మనకి ఏమవ్వాలంటే కనీసం 30 to 50 ఆర్టికల్స్ ఉండాలి. 50 ఆర్టికల్స్ ఎన్ని ఉండాలి? 500 వర్డ్స్. 30 to 50 ఆర్టికల్స్ 500 మినిమం. మినిమం ఆర్టికల్ వచ్చేసి మినిమం 500 వర్డ్స్ ఉండాలి ప్రతి ఆర్టికల్. ఈ 500 వర్డ్స్ ఆర్టికల్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ 500 వర్డ్స్ ఆర్టికల్ రాసిన ఫస్ట్ మీరు 30 ఆర్టికల్స్ రాయండి. 30 ఆర్టికల్స్ రాసిన తర్వాత మీకు ఇనిషియల్ గా 1-2 days ఆర్టికల్ రాయటానికే సరిపోద్ది. మీకు డే 0లో ఏం చేస్తారు, మీరు అన్ని సెలెక్ట్ చేసుకోవడానికి, అన్ని సెట్ చేసుకోవడానికి సరిపోతుంది. డే 1 లోనే కుదిరితే మీకు మనీ పెద్ద ప్రాబ్లం కాదనుకుంటే 8,000 ఇన్వెస్ట్మెంట్. పెద్ద 8,000 ఇన్వెస్ట్మెంట్ అంటే మనం సక్సెస్ అవ్వాలంటే పెద్ద కష్టమేం కాదు. 8,000 ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకుని మీకు డొమైన్ నేమ్ మేబీ 7,000 ఎంత ఉంటుంది. మొత్తం 3 years వస్తుంది, 1 year హోస్టింగ్ వస్తుంది. అది ఒక్కటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని ఆ ఇన్వెస్ట్మెంట్ మీకు ఏంటంటే నెక్స్ట్ 100 days లో మీకు ఫస్ట్ $1,000 ఎలా ఎర్న్ చేయాలో అది ప్లాన్ చేసుకోండి. డే 1 వచ్చేసి మనకి బ్లాగ్ నిష్ సెలెక్ట్ చేసుకోండి, బ్లాగ్ స్టార్ట్ చేయండి, బ్లాగ్ క్రియేట్ చేయండి, యూట్యూబ్ ఛానల్ చేసి బ్లాగ్ క్రియేట్ చేయండి, అలాగే ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ ఇవి కూడా క్రియేట్ చేసి పెట్టుకోండి. డే 1 లో బ్లాగ్ ని డే 0లో సెటప్ చేసుకుని డే 0లో మొత్తం ఎక్స్పెరిమెంట్ చేసి బేస్ బాగుందో చూసుకుని డే 1 లో బ్లాగ్ ని డొమైన్ నేమ్ అన్ని తీసుకుని సెటప్ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారు, ఇంకొకటి డొమైన్ నేమ్ తీసుకునేటప్పుడు కదా healthandfitness.com. మళ్ళీ చాలా మంది ఏం చేస్తారంటే health_fitness అలాంటివి తీసుకోండి. అలాంటి తీసుకుంటే మన రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏంటంటే నేమ్ అనేది చాలా మంది గుర్తుండాలి. హెల్త్ఫై, హెల్త్ ఫర్ యూ, అలా హెల్త్ఫై, హెల్త్ అండ్ హెల్త్ యూ, హెల్త్ మీ అలాగా. లేకపోతే మీ పేరు ఉందనుకోండి, నా పేరు వచ్చి ప్రవీణ్ ఫిట్నెస్ బై ప్రవీణ్, వెంకట్ ఫిట్నెస్, హరి హెల్త్, ఫిట్నెస్, ఫిట్ అండ్ లైఫ్, ఫిట్ లైఫ్ అలాంటి డొమైన్ నేమ్ తీసుకుని .com తీసుకొని బెటర్. లేకపోతే మనం ఏంటంటే ఎంటైర్ వరల్డ్ ఈ హెల్త్ అండ్ ఫిట్నెస్ నిష్ లో ఒక బెనిఫిట్ ఏంటంటే మనం ఎంటైర్ వరల్డ్ ని రీచ్ కావచ్చు. ఏంటంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ లో మనకి అంత స్కోప్ ఉంటుంది మనకి. అందుకే దీన్ని మళ్ళీ ఒకసారి మర్చిపోయి చెప్పారు. తర్వాత డే 1 లో మీ బ్లాగ్ సెటప్ చేసుకుంటారు. సెటప్ చేసుకున్న తర్వాత ఆర్టికల్స్ రాయటం స్టార్ట్ చేసి మీకు డే 2లో అట్లీస్ట్ ఒక ఆర్టికల్ మీరు 300-500 వర్డ్స్ ఆర్టికల్ రాయకపోయినా పర్లేదు, కనీసం అట్లీస్ట్ ఫస్ట్ 5 days చిన్న ఆర్టికల్స్ 300 వర్డ్స్ కానీ 200 వర్డ్స్ కానీ ఆర్టికల్స్ అయితే రాయండి. రాసి మీకు రిచ్ కీవర్డ్స్, మీకు ఇంకోటి చెప్తున్నా, కాపీ పేస్ట్ ఆర్టికల్స్ అయితే చేయకండి. కుదిరితే ChatGPTలో హెల్ప్ తీసుకుని అవుట్లైన్ తీసుకుని దాంట్లో మీకు నచ్చినట్టు చూసుకుని మనకి టూల్స్ ఉంటాయి ఆన్లైన్ SEO, ఆ టూల్స్ చూసుకుని దాంట్లో కాపీ స్కేప్ లో మీ ఆర్టికల్స్ పెట్టేసి మన 100% జెన్యూన్ ఉన్నాయో లేదు చూసుకుని ఒక 20 ఆర్టికల్స్ అయినా మీకు అట్లీస్ట్, నేను 500 వర్డ్స్ ఆర్టికల్ అన్నాను, అట్లీస్ట్ 200-300 వర్డ్స్ ఆర్టికల్ కనీసం 30 to 50 ఆర్టికల్స్ రాయండి. రిచ్ కీవర్డ్స్ ఎక్కువ సెలెక్ట్ చేసి 2-3 కీవర్డ్స్ ఉండేలా దాన్ని మల్టిపుల్ టైమ్స్ ఇచ్చేలా చూసుకుని రాసుకుని $30 దాటిన తర్వాత మీ బ్లాగ్ ని మానిటైజేషన్ కి గూగుల్ అడ్సెన్స్ లో అప్లై చేయండి. ఓకే, ఇప్పుడు మనం 5th లో ఉన్నాం. ఈ 5th లో ఏంటంటే ఇప్పుడు మీ ఆర్టికల్స్ రాశారు. ఈ ఆర్టికల్స్ రాసిన తర్వాత ఇప్పుడు మానిటైజేషన్ గురించి మనం తర్వాత మాట్లాడుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం బ్లాగ్ ప్రమోట్ చేసుకోవాలి. బ్లాగ్ ఎలా ప్రమోట్ చేసుకోవాలంటే మీకు ఫస్ట్ సోషల్ మీడియా మీకు చెప్పాను కదా, ఇదిగోండి ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్, థ్రెడ్, కోరా, వీటిలో ఫస్ట్ మనం బ్లాగ్ ఆర్టికల్ రాసిన వెంటనే దాంట్లో షేర్ చేయండి. మీకు ఫేస్బుక్ లేదు, ఫేస్బుక్ లో పెట్టి అలాగే రిలేటెడ్ 10 to 15 గ్రూప్స్ లో షేర్ చేయండి. కుదిరితే 2 different అకౌంట్స్ నుంచి కూడా అలా షేర్ చేయండి. మీకు ఇమీడియట్ గా ట్రాఫిక్ రావడానికి వస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో ఏంటంటే మీరు ఇమేజ్ ప్రమోట్ చేసి ఇమేజ్ పోస్ట్ చేసి ఇమేజ్ ఉంటుంది కదా, ఇమేజ్ ని
ఒక ఎలా అంటే డిజైన్ చేయండి, థీమ్ పేజ్ కింద రన్ చేయండి. ఏంటంటే దీంట్లో మనం మార్కెటింగ్ కోసం ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో ఒక ప్రాబ్లం ఏముందంటే, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందనుకోండి, మీకు ఒక చూపిస్తాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది కదా, ఇన్స్టాగ్రామ్ పేజ్ లో మీకు థీమ్ పేజెస్ ఉంటాయి. థీమ్ పేజ్ టైప్ లో మీకు మీరు ఏ ఆర్టికల్ అయితే రాస్తారో, హౌ టు బికమ్ ఫ్యాట్ టు ఫిట్ అని, ఆ ఆర్టికల్ మీద రిలేటెడ్ గా 4 to 5 ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు క్రియేట్ చేయండి. పోస్ట్ క్రియేట్ చేయాలి, షార్ట్స్ క్రియేట్ చేసి చూసారు కదా నాది. ఇదిగోండి, ఇది థీమ్ పేజ్ అంటారు. నేను థీమ్ పేజ్ ని ప్రాపర్ గా మేనేజ్ చేయట్లేదు, కొన్ని రిలేటెడ్ గా రాసాను చూసారా. ఇలాగా టెక్స్ట్ రాసి, కొంచెం ఫిట్నెస్ కోర్స్ ఉంటాయి కదా, ఆ కోర్స్ లో టెక్స్ట్ రాసి కొంచెం రిలేటెడ్ ఇమేజెస్ అయితే మీరు పెట్టుకోండి. ఇదిగోండి రిచ్ పీపుల్ ఫోకస్ ఆన్ ఆపర్చునిటీ, పూర్ పీపుల్ ఫోకస్ ఆన్ ఆబ్స్టికల్, ఇలాంటి రాసి రోజుకి మీరు మీ బ్లాగ్ ఉంటుంది కదా, మీ బ్లాగ్ లో ఆర్టికల్స్ మధ్యలో కొన్ని కోర్స్ కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి వాటిని ఇలా ఇమేజెస్ కింద చేసి మీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి మీకు ఈ పోస్ట్ లో చేయండి, అలాగే మీకు స్టోరీలో కూడా యాడ్ చేసుకోండి. అది స్టోరీలో యాడ్ చేసుకోండి, అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ రెండాట్లో అలాగే స్టోరీలో కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే, వన్స్ మీ ఫాలోవర్స్ కనుక 10,000 ఫాలోవర్స్ అయితే కనుక, 10,000 ఫాలోవర్స్ అయిన తర్వాత మనకి ఒక బ్రాండ్ వాల్యూ ఉంటుంది. మన దానికి ఒక అథెంటికేషన్ వస్తుంది. అథెంటికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఇదిగోండి ఇది ఒక్కటే లింక్ మనకి పనిచేసేది ఇన్స్టాగ్రామ్ లో. ఈ లింక్ నుంచి మనం బ్లాగ్ చూస్తారు. బ్లాగ్ చూసి మన కంటెంట్ ఏమవుతుందంటే, మన కంటెంట్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా బాగా నచ్చింది అనుకోండి, కీప్ ఆన్ చదువుతూ ఉంటారు. ఒకవేళ మనం చదివినప్పుడు అలా లీడ్స్ అనేది, క్వాలిటీ ట్రాఫిక్ అనేది మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా వస్తుంది. అలాగే సేమ్ వే ట్విట్టర్ లో పోస్ట్ చేయడం ఇమీడియట్ గా లింక్ వస్తుంది. అలాగే రెడిట్ మీడియం అనేది డిఫరెంట్ అనమాట. ఈ రెడిట్ కోరా మీడియం అనేది మనకి బుక్ మార్కింగ్ సైట్స్ అండి. ఈ బుక్ మార్కింగ్ సైట్స్ లో మీకు ఏంటంటే, మీకు మీరు 200 వర్డ్స్ ఆర్టికల్ రాశారనుకోండి, 2 పారాగ్రాఫ్స్ కానీ 3 పారాగ్రాఫ్స్ కానీ మీ టెక్స్ట్ అయితే దాంట్లో రాస్తారు. ఆ రాసిన లాస్ట్ లో మనకు టు రీడ్ ఫర్ కంప్లీట్ ఆర్టికల్ జస్ట్ గో త్రూ రీడ్ అని చెప్పేసి కింద మీ యూఆర్ఎల్ లింక్ ఇస్తారు. వాళ్ళకి 2 లైన్స్ కానీ 3 లైన్స్ కానీ వాళ్ళకి బాగా నచ్చితే ఇమీడియట్ గా మీ వెబ్సైట్ లింక్ నొక్కేసి మీకు రిరేట్ అయ్యి మన హెల్త్ అండ్ ఫిట్నెస్ బ్లాగ్ కి వస్తారనమాట. ఇలా ఈ బ్లాగ్ వస్తే మీకేంటంటే ట్రాఫిక్ వస్తుంది. అలా మనకి ట్రాఫిక్ అనేది వస్తుంది. దీంతో పాటు ఇంకోటి మర్చిపోయి లింక్డ్ఇన్ లో కూడా వెళ్ళండి. లింక్డ్ఇన్ లో అయితే మేము ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని దాంట్లో కూడా ఆర్టికల్స్ పోస్ట్ చేస్తూ మీకు హెల్త్ అండ్ ఫిట్నెస్ గ్రూప్స్ ఉంటాయి. ఎలాగైతే మేము ఫేస్బుక్ గ్రూప్ లో ప్రమోట్ చేయమో అది కూడా హెల్త్ అండ్ ఫిట్నెస్ లో కూడా అలాగే ప్రమోట్ చేయండి. ప్రమోట్ చేయడం వల్ల మీరు మనకి ఇక్కడ మర్చిపోయాను, అలాగే మనకి ఏంటంటే బాగా ట్రాఫిక్ వచ్చి బాగా బ్లాగ్ గ్రో అవుట్ చేయడానికి అయితే ఉంటుంది. అలాగే నేను సోషల్ మీడియా అని చెప్పాను కదా, ఈ సోషల్ మీడియాతో పాటు మీకు ఫోరమ్స్ ఉంటాయి. మీకు ఫోరమ్స్ ఉంటాయి కదా, ఫోరమ్స్ లోకి వెళ్ళండి. ఫోరమ్స్ లోకి వెళ్ళి మీ బ్లాగ్ కానీ మన టాపిక్ రిలేటెడ్ వెళ్ళి దాంట్లో డిస్కషన్ చేయండి. డిస్కషన్ చేయడం వల్ల మనకి బ్లాగ్ వైడ్ గా నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటాం. ఈ నెట్వర్క్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్లాగ్ బాగా గ్రో అవుతూ ఉంటుంది. అలాగే మీకు టైం ఉంటే ఇది అథారిటీ క్రియేట్ చేసుకోవాలి. అథారిటీ క్రియేట్ చేయాలంటే మీకు కొన్ని ఆర్టికల్స్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఏమన్నా కొన్ని ఆర్టికల్స్ ఒక 5 to 10 ఆర్టికల్స్ ఫ్రీలాన్సింగ్ సైట్ లో కొన్ని కానీ మనకి అప్వర్క్ కానీ అలాగే ఫీవర్ లో అయితే మనకి ఇమీడియట్ గా 1-2 days ఇస్తారు. అప్వర్క్ లో ఏంటంటే మనకి పోస్ట్ చేయాలి, వాళ్ళకి రీచ్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. అలాగే మీరు ఫేస్బుక్ లో అనుకోండి కొంచెం టైం పడుతుంది. ఇనిషియల్ గా మనం దాని మీద ఫోకస్ చేయలేము, కానీ ఫీవర్ లో ఒక 5 to 10 ఆర్టికల్స్ అయితే కొన్ని మంచి ఆర్టికల్స్ మంచిగా రాసేది ఆప్టిమేషన్ ఆర్టికల్స్ కొనుక్కుని 100,000 రూపీస్ కి 3-4 ఆర్టికల్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. అలాంటివి చూసిన 5 కానీ 10 ఆర్టికల్స్ కానీ తీసుకుని ఆర్టికల్స్ ని మీరు బ్లాగ్ పోస్టింగ్ రాయండి, గెస్ట్ పోస్టింగ్ చేయండి. గెస్ట్ పోస్టింగ్ చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు ఈ గెస్ట్ పోస్టింగ్ చేయటం వల్ల మీకు వాళ్ళ దాంట్లో మనం బ్యాక్ లింక్స్ ఇస్తాం. బ్యాక్ లింక్స్ ఇవ్వటం వల్ల మనం బ్యాక్ లింక్స్ టాపిక్ కూడా మర్చిపోయాను. బ్యాక్ లింక్స్ ఎలా వస్తాయి మనకి ఫేస్బుక్ నుంచి వస్తాయి. ఇవన్నీ కూడా బ్యాక్ లింక్స్ బిల్డింగ్ అనమాట. ఇలాగే గెస్ట్ పోస్టింగ్ వల్ల మీరు ఒక సైట్ లో కాదు, ఒక 4-5 సైట్ లో కనుక మీరు లాగిన్ అయ్యి గెస్ట్ పోస్ట్ చేసారు అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి మనకి ట్రాఫిక్స్ వస్తాయి. ఆ ట్రాఫిక్ దాని పోస్ట్ లో మనం కొన్ని ఎఫిలియేట్ లింక్ పెడతాం. ఆ ఎఫిలియేట్ లింక్స్ నుంచి మనకి మనీ వస్తుంది. మనకి
చెప్పుకోవాలంటే యూ స్టోరీ అని చెప్పి పెద్ద మన ఇండియన్ బ్లాగ్స్ లో బాగా పాపులర్ బ్లాగ్ అనమాట. అలాగే మీ హెల్త్ అండ్ ఫిట్నెస్ రిలేటెడ్ నిచ్ ఉంది కదా, యూ స్టోరీలు ఏంటంటే అన్ని రకాల నిచ్ టాపిక్స్ అయితే వాళ్ళు రాయించుకుని అన్ని రకాల నిచ్ లో వాళ్ళైతే ఆర్టికల్స్ రాయించుకుంటారు అనమాట. దాంట్లో ఏంటంటే కొంచెం కష్టం అంట, వాళ్ళకి సమ్ క్రైటీరియా ఉంటుంది. అలాగే మనకి గెస్ట్ పోస్టింగ్ మన హెల్త్ అండ్ ఫిట్నెస్ రిలేటెడ్ నుంచి చాలా టాపిక్స్, చాలా బ్లాగ్స్ ఉంటాయి. ఆ బ్లాగ్స్ లోకి వెళ్ళేసి మీరు ఏం చేయాలంటే ఆ బ్లాగ్స్ లోకి వచ్చేసి డైలీ మీరు ఆ బ్లాగ్స్ లో కూడా ఒక్కొక్క దాంట్లో 2 3 బ్లాగ్ పోస్ట్లు అలా పోస్ట్ చేసుకుని ఒక 20 ఆర్టికల్స్ కొనుక్కుంటారు. 2 ప్రతి దాంట్లో పోస్ట్ చేయండి. పోస్ట్ చేస్తే మనకి మంచి ఆర్టికల్స్ అనమాట. మంచి ఆర్టికల్స్ పోస్ట్ చేస్తే మీ ఆర్టికల్స్ బాగుంటాయి కనుక వాళ్ళు దగ్గర నుంచి మన దాంట్లో మన రిలేటెడ్ గా కీవర్డ్స్ లో మనం ఏం చేస్తామంటే మన బ్లాగ్స్ లింక్స్ కూడా ఇస్తాం. మన బ్లాగ్స్ ఇస్తుంటే ఆఫ్ పేజ్ ఏంటి మనకి బ్యాక్ లింక్స్ అనేది ఇన్బౌండ్ అక్కడి నుంచి మనకి లింక్స్ రావటం వల్ల అది హై వాల్యూ అనమాట. మన బ్లాగ్ అథారిటీ క్రియేట్ అవుద్ది, మన ర్యాంకింగ్ లో కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఇలాగా మనం బ్లాగ్ ప్రాసెస్ చేసుకోవాలి. మీకు అలాగే మళ్ళీ ఇది కూడా మీకు ఫారమ్స్ లో కూడా పోస్ట్ చేస్తాం, దీంట్లో పోస్ట్ చేస్తాం. ఇది కాకుండా మళ్ళీ మన ఇంకా చాలా మీడియా ఉంటాయి. టెలిగ్రామ్ గ్రూప్స్ లో మన టెలిగ్రామ్ గ్రూప్స్ లో పోస్ట్ చేయండి, ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్ లో పోస్ట్ చేయండి. అలాగే మీకు ఎక్కడ రీచ్ ఉంటే అలా మనం ప్రమోట్ చేయాలి. ఇదేంటి ఇనిషియల్ గా మనం బ్లాగ్ కి 10 పర్ డే 10,000 ఫాలోవర్స్, 1,000 నుంచి 10,000 వ్యూస్ వచ్చేలాగా దాకా మనం ఇంత కష్టపడాల్సి వస్తుంది. దీంతో పాటు మనం పోస్ట్ చేస్తాం కదా, పోస్ట్ చేసిన తర్వాత మనకి కామెంట్స్ వస్తాయి. కామెంట్స్ చేస్తే ప్రతి కామెంట్ కి రిప్లై చేయండి. అది మీ బ్లాగ్ లో కావచ్చు, ఫోరం లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, ఎక్కడ వచ్చినా కానీ మనకైతే ప్రతి కామెంట్ కి ఒక 1 hour డైలీ స్పెండ్ చేసి ఇనిషియల్ గా రిప్లై ఇవ్వండి. మీరు కామెంట్స్ ఇస్తే దానికి వాళ్ళు హ్యాపీ, వాళ్ళు ఇంటరాక్షన్ ఉంటుంది, మీకు ఆడియన్స్ మధ్యన ఇంటరాక్షన్ ఉండటం వల్ల మీ దానికి మీ ఏ ఆర్టికల్స్ పోస్ట్ చేసినా వాళ్ళకి రీచ్ అయ్యేలా వాళ్ళు ఇంట్రెస్ట్ గా చూస్తారు. మీకు ఇప్పుడైతే మీరు ఒక 50 ఆర్టికల్స్ పోస్ట్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అన్ని చేసిన వారినే మీకు కంపల్సరీ నేను చెప్పింది చేస్తే కనుక మళ్ళీ గెస్ట్ పోస్టింగ్, మళ్ళీ ఇంకొకటి మర్చిపోయాను, బ్లాగ్ కామెంట్. మీకు టైం ఉన్నప్పుడల్లా కుదిరితే మీకు రిలేటెడ్ బ్లాగ్ ఉంటుంది కదా, ఆ రిలేటెడ్ టాపిక్స్ లోకి వెళ్ళి ఆ కామెంట్స్ లో గెస్ట్ పోస్టింగ్ అయిపోయిన తర్వాత బ్లాగ్ కామెంటింగ్ చేయండి. బ్లాగ్ కామెంటింగ్ చేయటం వల్ల మీకు ఏమంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా కొంచెం ట్రాఫిక్ వచ్చేది. ఒకవేళ మీ కింద డిస్క్రిప్షన్ బ్లాగ్ లో రాస్తారు కదా, అది మీరు మరీ ఎక్కువ చేయకండి. ఒక బ్లాగ్ కు ఒకటేసారి కామెంట్ చేయండి. అలా కామెంట్ ఎక్కువ కాపీస్ చేసి అనుకోండి మీ బ్లాగ్ స్పామ్ అవుతుంది. మళ్ళీ ఇది చాలా తలకాయ అనమాట. స్పామ్ అవుతే స్పామ్ నుంచి రిమూవ్ చేయడం అన్ని ప్రాబ్లం అన్నమాట. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఆల్రెడీ బ్లాగ్ క్రియేట్ చేసిన తర్వాత మీ ఆర్టికల్ ని సెర్చ్ ఇంజిన్ లో సబ్మిట్ చేయాలి. గూగుల్ సెర్చ్ కన్సోల్ లో అప్డేట్ చేయాలి, అలాగే బింగ్ సెర్చ్ కన్సోల్ లో అప్డేట్ చేస్తే సరిపోతుంది. మనం ప్రతి ఆర్టికల్ పోస్ట్ చేసిన తర్వాత బింగ్ లో సబ్మిట్ చేయాలి, అలాగే మళ్ళీ అలాగే గూగుల్ సెర్చ్ కన్సోల్ లో కూడా అప్డేట్ చేయాలన్నమాట. ఓకే, ఇది బ్యాక్ లింక్స్ కూడా అయిపోయింది. ఇది ఆఫ్ పేజ్ ఆప్టిమేషన్ అనమాట. ఆఫ్ పేజ్ ఆప్టిమేషన్ లో ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఓకే, ఇవన్నీ చేస్తే మీకు నెక్స్ట్ 50 డేస్ 100 డేస్ కాదు, మీరు 50 డేస్ చేస్తే కనుక మీకు అర్థమైపోతుంది. మీకు ట్రాఫిక్ అనేది మీకు కొన్ని ట్రాఫిక్ అనేది వస్తుంది. ఒకవేళ 50 డేస్ 30 డేస్ తర్వాత మీకు 30 ఆర్టికల్స్ రాస్తారు కదా, మనకి కంటిన్యూస్ రీడర్స్ కావాలంటే ఏం చేయాలంటే మన ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ ఉన్నాయి. ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ చాలా టూల్స్ ఉన్నాయి. నాకు ఒకటి 30 డేస్ ఫ్రీ ట్రయల్ వస్తుంది, అదైతే మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. అది కన్వర్ట్ కిట్టో లేకపోతే ఏ వెబరో నాకు కరెక్ట్ గా ఐడియా లేదు. డిస్క్రిప్షన్ లో 2 లింక్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. చూసి దాని నుంచి కనుక మీరు ఏదైతే మీకు 30 డేస్ ట్రయల్ ఉంటుందో 30 డేస్ ట్రయల్ ఇవ్వండి. వన్స్ మీకు 50 డేస్ ఎప్పుడైతే మీకు 1000 ఫాలోవర్స్ వస్తున్నారో అప్పుడు అది పెట్టండి. అది 30 డేస్ ఫ్రీ ట్రయల్ ఇస్తారు కదా, దాంట్లో మనకి ఈమెయిల్ మార్కెటింగ్ అని ఉంటుంది మీకు. అలాగే దీంట్లో మీకు 30 డేస్ రాసిన తర్వాత ఒక ChatGPT లో హెల్ప్ తీసుకుని $100 అంటే ఒక 15 పేజెస్ ఒక హెల్త్ అండ్ ఫిట్నెస్ మీద ఒక ఆర్టికల్ రాయండి. మీరు ఎవరైతే బ్లాగ్ లో సైన్ అప్ అవుతారో వాళ్ళకి ఈ బుక్ అనేది ఫ్రీ PDF అయితే వస్తుంది. మీకు 30 డేస్ టు ఫిట్నెస్ ఛాలెంజ్ సంథింగ్ మీకు టాపిక్స్ తీసుకుని మీకు ఆల్రెడీ మీకు 50 ఆర్టికల్ రాస్తారంటే మీకు మంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. దాన్ని రిలేటెడ్ గా ఒక బుక్ రాయండి, ఫ్రీ బుక్ ఇస్తామని చెప్పేసి రాయండి. ఆ ఫ్రీ బుక్ ఇస్తే వాళ్ళు మీకు ఏంటంటే ఈమెయిల్ కి సబ్స్క్రిప్షన్ వస్తారు. ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ వచ్చిన తర్వాత మీకు 30 ఆర్టికల్స్ రాసిన తర్వాత మీరు కంటిన్యూస్ గా మీకు ఒక 15 to 20 ఆర్టికల్స్ అనేది
బఫర్లో పెట్టుకోండి. ఏంటంటే పోస్ట్ చేయకండి. ఒక 30 ఆర్టికల్స్ రాస్తారు. ఈ 30 ఆర్టికల్స్ 50 డేస్ 45 డేస్లో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసి నేను చెప్పిన ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి వన్స్ మీకు 1000 నుంచి 10,000 డైలీ వ్యూస్ వచ్చాయనుకోండి, అప్పుడు ఇంకో 5 టు లైక్ 10 టు 15 ఆర్టికల్స్ మీ బఫర్లో పెట్టుకుని పోస్ట్ చేయకుండా పక్కకు పెట్టుకుని డ్రాఫ్ట్స్లో పెట్టుకుని మీరు ఏం చేస్తారంటే ఈమెయిల్ మార్కెటింగ్ని ఏదో ఒకటి కన్వర్ట్ కిట్ కానీ ఏ బబ్బర్ కానీ ఉన్నాయి, కన్వర్ట్ కిట్ని ఎగ్జాంపుల్గా తీసుకు కన్వర్ట్ కిట్ని అప్డేట్ చేసి మీకు చేయండి. ఈ పీడిఎఫ్ కూడా ఇంక్లూడ్ చేశారంటే మీరు ఈ ఈమెయిల్ చేశారంటే వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు మీ ఈమెయిల్కి సబ్స్క్రైబ్ అవుతారు. ఆ పీడిఎఫ్ కోసం సబ్స్క్రైబ్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు ప్రతి ఆర్టికల్ పోస్ట్ చేసినప్పుడల్లా వాళ్ళకి ఏంటంటే మనం ఈమెయిల్ సీక్వెన్స్ ని సెట్ చేసుకుంటాం. అది కూడా నెక్స్ట్ వీడియోలో ఈమెయిల్ మార్కెటింగ్ కూడా ఎలా చేసుకోవాలని కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అయితే చెప్తాను. వాళ్ళకి మనమైతే ఈమెయిల్ ద్వారా అయితే నోటిఫికేషన్ చేస్తాం. ఈమెయిల్ నోటిఫికేషన్ చేసి వాళ్ళు సబ్స్క్రైబ్ అవుతారు కదా. మనం ఎప్పుడు బ్లాగ్ ఆర్టికల్ రాసినా మన బ్లాగ్ ఆర్టికల్ నుంచి వాళ్ళు బ్లాగ్ పోస్ట్ చేసిన వెంటనే వాళ్ళకి మన బ్లాగ్ పోస్ట్ ఉంటుంది కదా, వాళ్ళకి ఈమెయిల్కి వెళ్తుంది అనమాట. వాళ్ళకి ఈమెయిల్ నోటిఫికేషన్ వెళ్తుంది. ఈమెయిల్ నోటిఫికేషన్లో మేబీ మీరు ఒక నెక్స్ట్ 30 డేస్లో మీకు ఏమవుతుంది, డైలీ 1000 మెంబర్స్ వచ్చారు అనుకోండి. 1000 మెంబర్లో ఒక 5% వేసుకుంటే 5% వేసుకుంటే మీకు 50 మెంబర్స్. 50 మెంబర్స్లో ఇంకో 50 రోజు ఒక 10 మంది ఒక 50 మెంబర్స్ మీకు ఈమెయిల్లో సబ్స్క్రైబ్ అయ్యారు అనుకోండి. అలాగా నెక్స్ట్ 30 డేస్లో మీకు ఎంత అవుతారు? 50 అంటే ఆల్మోస్ట్ 150 మెంబర్స్ మీ ఈమెయిల్కి సబ్స్క్రైబ్ అవుతారు. ఈమెయిల్ సబ్స్క్రైబ్ అయిన వెంటనే మనకి ఈ 30 డేస్ ఏం చేస్తాం, మనకి రోజు పోస్ట్ చేసి నెక్స్ట్ 30 డేస్ మన ఈమెయిల్స్ వాళ్ళకి వెళ్తూ ఉంటే ఏమవుతుందంటే మనకి ఈ 50 డేస్ సబ్స్క్రిప్షన్ అయ్యే లోపల మనకి మీకు మీ బ్లాగ్ 50th డే అయ్యేసరికి మీకు ఆల్మోస్ట్ మానిటైజేషన్ అయిపోతుంది. మానిటైజేషన్ అయిపోయిన 50 డేస్లో మనకి ఈ 30 డేస్ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఈమెయిల్ మార్కెటింగ్ వల్ల మీకు ఏమన్నా ట్రాఫిక్ వస్తుంది, హెల్ప్ అవుతుంది అని అనుకున్నారనుకోండి, మీకు అలా 150 మెంబర్స్ అయితే మీకు ఈమెయిల్ లిస్ట్ వస్తుంది. ఈమెయిల్ లిస్ట్ కి కంటిన్యూస్గా మెయిల్స్ పంపుతా మన ఆర్టికల్ అనేది వెళ్తా ఉంటుంది. ఈ 150 మెంబర్స్ లో మనకి ఏమవుతుందంటే 50 అంటే 150 కాదు, మీకు 50 అంటే 500 అంటే 1500 ఈమెయిల్స్ మీకు ఈమెయిల్ లిస్ట్ అవుతుంది. ఈమెయిల్ లిస్ట్ అవుతుంటే మీరు బ్లాగ్ మీకు 31 బ్లాగ్ నుంచి మీరు ఏం చేస్తారు, ఈ 1500 మందికి ఈమెయిల్స్ పెడతారు. ఈమెయిల్స్ నుంచి రెస్పాన్స్ రేట్ ఎంత ఉంటుంది, మేబీ దాని కూడా 5% అనుకోండి. దాంట్లో 5% అంటే మీకు 50 మెంబర్స్ డైలీ ఒక ట్రాఫిక్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం మీకు చెప్పాను కదా, అలాగైతే ఫాలోవర్స్ వస్తారు. ఫాలోవర్స్ వస్తే ఏంటంటే మీకు డైలీ మీకు 15,000 అలాగా మీకు నెక్స్ట్ 30 డేస్లో మీ ఈమెయిల్ మార్కెటింగ్ స్టార్ట్ చేసి 30 డేస్లో మీకు ఏంటంటే మీకు 1500 ఈమెయిల్కి సబ్స్క్రైబ్ అవుతారు 1500 మెంబర్స్. ఈ 1500 మెంబర్స్ నుంచి మీకు డైలీ రెస్పాన్స్ ఒక 5% వేసుకున్నా కానీ మీకు డైలీ 50 నుంచి ఒక 100 రఫ్గా వేసుకోండి. 1500లో ఒక 50 నుంచి 100 మెంబర్స్ వచ్చారు అనుకోండి. 100 మెంబర్స్ డైలీ మీకు యాడ్ అవుతూ ఉంటుంది. ఈ వ్యూవర్షిప్ అనేది మీకు ఎలా అంటే మీకు డైలీ లాగా ఒక నెక్స్ట్ 50 డేస్ నుంచి 100 డేస్కి అయ్యేసరికి మీకు ఇదేమవుతుంది, ఈమెయిల్ సబ్స్క్రిప్షన్స్ వచ్చేసి మీకు 1500 నుంచి 3000 నుంచి ఒక 5000 అలా 10,000. వన్స్ మీకు 10,000 వచ్చిన తర్వాత మీకు డైలీ ట్రాఫిక్ అనేది ఈమెయిల్ మార్కెట్ నుంచి 10,000 వస్తే మీకు 10,000లో మీకు ఎట్టు కాదన్న 1000 ఎగ్జాంపుల్ ఒక 10% వేసుకుంటే 500 నుంచి 1000 మంది మీకు ఫాలోవర్స్ అనేది అక్కడి నుంచి బాగా గెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే మీకు అదొక బెనిఫిట్ అనమాట. మీకు ఒకవేళ మీరు ఏదైనా ప్రొడక్ట్ చేశారనుకోండి, ప్రొడక్ట్ ని మార్కెట్ చేశారనుకోండి, డైలీ 2 to 3 ఈమెయిల్స్ ఏం చేస్తామంటే ఆటోమేషన్, ఇది మనం మాన్యువల్ గా చేయాల్సిన అవసరం లేదు. ఈమెయిల్ మార్కెటింగ్ అంతా ఆటోమేషన్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్ గా ఈమెయిల్స్ అనేది వాళ్ళకి వెళ్ళిపోద్ది. వాళ్ళకి ఈమెయిల్స్ ఇది ఒక బెస్ట్ వే అనమాట. ఒకవేళ మీరు ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఈ ఈమెయిల్ ఆటోమేషన్ లో మీకు ఇంకోటి చెప్పడం, ఈమెయిల్ మార్కెటింగ్ ఏం చేయాలంటే ఫస్ట్ 30 డేస్ పెట్టింది. ఒకవేళ హెల్ప్ఫుల్ గా ఉంది, మీకు దాని వల్ల ట్రాఫిక్ వచ్చింది, మీకు 30 డేస్ లో మానిటైజేషన్ మనీ ఇచ్చింది అనుకుంటే మీరు దానికి ఆప్ట్ అయ్యి దాంట్లో ఇనిషియల్ గా లో ప్యాకేజ్ తీసుకుని స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టార్ట్ చేస్తే ఏంటంటే మీకు అది బాగా హై క్వాలిటీ ట్రాఫిక్ వస్తుంది అనమాట. మీకు డైరెక్ట్ ట్రాఫిక్ కదా, డైరెక్ట్ ట్రాఫిక్ వల్ల మీకు ఏంటంటే మీకు వచ్చే 1000 ఏమవుతుందంటే అలా ఇంక్రీజ్ అవుతుంది. మీకు నెక్స్ట్
30 to 60 డేస్‌లో మీ రోజుకి 1000 మంది వచ్చేవాళ్ళు. అప్పుడు ఏమవుతుంది 2000, 3000, 5000 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అలా ట్రాఫిక్ పెరుగుద్ది. మీకు నెలకి 1,00,000 ట్రాఫిక్ వచ్చిందంటే మినిమమ్ మీకు $100 తక్కువలో తక్కువ అయితే రాదు. అందులో హెల్త్ అండ్ ఫిట్‌నెస్ నుంచి కదా! దీనికి మీకు 100 కాదు ఇంకా మీకు నెలకి 1,00,000 వ్యూస్ వచ్చినాయంటే ఈ హెల్త్ అండ్ ఫిట్‌నెస్ నిష్‌లో మీకు ఎట్టి కాదన్నా $300 నుంచి $500 తక్కువలో తక్కువ $300 నుంచి $500 వచ్చే మీకు ఆప్షన్ ఉంటుందన్నమాట. మీకు నెక్స్ట్ 90 డేస్‌లో మీకు 60 to 90 డేస్‌లో మ్యాక్సిమం నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి చేస్తే గనుక మీకు ఈజీగా మీకు నాకు తెలిసి 50,000 నుంచి 1,00,000 ఫాలోవర్స్ అయితే 1,00,000 అయితే మీ వెబ్‌సైట్‌కి అయితే వస్తారనమాట. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఈమెయిల్ ఒకవేళ కుదిరితే తీసుకోండి. లేకపోతే అక్కడితో పాస్ చేసి మీకు 30 డేస్ తర్వాత పాస్ చేసి మీ ఈమెయిల్ సీక్వెన్స్ ఉంటుంది కదా! దాన్ని ఈమెయిల్‌ని అంతా డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి. వన్స్ మీకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనీ వచ్చిందనుకోండి. ఆ మనీని అక్కడ ఇన్వెస్ట్ చేయండి. మీకు తెలిసిపోతుంది. మీకు నెక్స్ట్ 30, 50 డేస్‌లో మీకు అర్థమైపోతుంది. మీకు 30 ఆర్టికల్స్ చేసినవన్నీ ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు మీకు మానిటైజేషన్ ఎలా చేయాలి, ఏం చేయాలనేది చెప్తాను. మానిటైజేషన్‌లో నేను 6th వచ్చేసి 4 డిఫరెంట్ వేస్ ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి ఒకటి మనకి గూగుల్ యాడ్సెన్స్ అనేది మనకి పెద్దగా వచ్చేది. మీకు గూగుల్ యాడ్సెన్స్ $100 వస్తే మనకి ఎఫిలియేట్ మార్కెటింగ్ నుంచి డిఫరెంట్ స్పాన్సర్షిప్ నుంచి అన్నిటికి డిఫరెంట్ గా వస్తుంది అనమాట. మీకు ఇక్కడ ఇంకో చెప్పాను కిందగా ఇన్స్టాగ్రామ్ లో కూడా వర్క్ చేసి డైలీ ఒక 10 minutes కూర్చుంటే మీకు 4-5 బ్యానర్స్ అయితే ఇన్స్టాగ్రామ్ ది చేస్తారనమాట. మీ హెల్త్ రిలేటెడ్ గా పోస్ట్స్ అయితే పెడుతూ కూర్చోండి. ఏంటంటే మనకి బ్లాగింగ్ చేసేటప్పుడు మన బ్లాగ్ ట్రాఫిక్ ఎంత ముఖ్యమో మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ దాంట్లో కూడా ట్రాఫిక్ పెరుగుతూ ఉంటే ఏంటంటే మనకి ఈ రోజు 10 మంది ఫాలోవర్స్ ఉన్నారు అనుకోండి, నెక్స్ట్ 100 మంది ఫాలోవర్స్ వచ్చారంటే ఆ ఫాలోవర్స్ అంటే మన ఆర్టికల్ పోస్ట్ చేసిన వెంటనే ఆ ఫాలోవర్స్ ఇంక్రీజ్ అయినప్పుడు 10 మంది ఉన్నప్పుడు ఒకడు వస్తారు, 100 మంది ఉన్నప్పుడు 10 మంది వస్తారు, 1000 మంది ఉన్నప్పుడు 100 మంది ఫాలోవర్స్ అయితే అలా పెరుగుతూ ఉంటారు. మనం అక్కడ కూడా గెయిన్ చేసుకోవాలి. వన్స్ మీకు ఇది మానిటైజేషన్ అయిపోయింది, యాడ్సెన్స్ వచ్చింది, యాడ్సెన్స్ కూడా మన డిఫరెంట్ వేస్ లో మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి నేను చెప్తాను. గూగుల్ యాడ్సెన్స్ ఒకటి, అలాగే ఎఫిలియేట్ మార్కెటింగ్ అన్నమాట. ఎఫిలియేట్ మార్కెటింగ్ తో పాటు స్పాన్సర్స్ ఉంటారు. కొంతమంది మీ బ్లాగ్ కంటెంట్ బాగుంటే మీకు స్పాన్సర్స్ వస్తారు. స్పాన్సర్స్ తో పాటు మీకు ఈ స్పాన్సర్స్ వస్తారు. స్పాన్సర్స్ తో పాటు మీకు స్పాన్సర్షిప్ యాడ్స్ వస్తాయి అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే బ్యానర్ యాడ్స్ పెడతారు. మీరు యాడ్స్ ఎలా పెడతారు, మీకు యాడ్స్ ఎలా పెట్టాలంటే మీకు ఈ ఆర్టికల్ ఉంది కదా, ఈ ఆర్టికల్లో ఇప్పుడు చూడండి, యూ హౌ టు స్టార్ట్ ఏ బ్లాగ్ అని రాసిన ఆర్టికల్. ఈ బ్లాగ్ లో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మనకి నాకు దీంట్లో అయితే గూగుల్ యాడ్సెన్స్ లేదు, నాకు యాడ్సెన్స్ ఉన్న బ్లాగ్ చూపిస్తాను. ఈ యాడ్సెన్స్ ఉన్న బ్లాగ్ లో నేను ఎక్కువ వర్క్ చేయట్లేదు. ఈ బ్లాగ్ లో ఏంటంటే మనకి చూపిస్తున్నాను కదా, ఇదిగోండి ఈ ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్స్ లో మనకి ఇదేంటో చూస్తే కనుక ఇదిగోండి ఆర్టికల్స్ లో ఇక్కడ టాప్ యాడ్స్ వస్తాయి. ఇవన్నీ గూగుల్ యాడ్సెన్స్ యాడ్స్ అనమాట. ఈ గూగుల్ యాడ్సెన్స్ యాడ్స్ లో మనకి ఎర్నింగ్ ఉంటుంది. ఏంటంటే యాక్టివ్ కాదు, పాసివ్ ఇన్కమ్. అంటే దీనికి $100 వస్తే మనకి ఎఫిలియేషన్ మార్కెటింగ్ నుంచి 200 అంటే $100 వస్తే అది $300-400 వస్తుంది అనమాట. చూసారు కదా, ఇది నా బ్లాగ్ పోస్ట్, ఇది మెయిన్ ఆర్టికల్, ఇదిగోండి ఇక్కడ యాడ్ ఒకటి ఉంది. మనకి యాడ్స్ అనేది అలా ఉంటాయి అనమాట. ఇలా యాడ్స్ రావటం వల్ల మనకి ఎవరైనా మన యాడ్స్ క్లిక్ చేస్తే మనకి మనీ అనేది ఎర్నింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది లోడ్ అవుట్ అని టైం అయిపోతుంది. దీంతో పాటు నేనేం చేశాను, ఇక్కడ ఇది బ్యానర్ ఉంది కదా, ఇది గూగుల్ యాడ్స్ కాదు. నేను సపరేట్ గా ఇమేజ్ సెలెక్ట్ చేసి, ఇమేజ్ ఉంటుంది కదా, ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇదేంటి అమెజాన్ కి వెళ్తుంది. అమెజాన్ కి ఎలా వెళ్తుంది, ఇదిగోండి అమెజాన్ కి వెళ్ళింది. ఆ బుక్ రిలేటెడ్ గా అమెజాన్ కి వెళ్ళి నాకు ఎలా అంటే దాన్ని నొక్కడం వల్ల నాకు అమెజాన్ నుంచి కూడా కొంచెం మనీ అనేది వస్తుంది అనమాట. ఇది స్పాన్సర్షిప్ యాడ్. ఇది మీరు అమెజాన్ ది పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ పర్సనల్ది మీరు ఒకవేళ బుక్ సెల్ చేసుకోండి, అది కూడా లింక్ చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఇదిగోండి ఇక్కడ నా ఆర్టికల్ మధ్యలో ఇది కూడా గూగుల్ యాడ్స్. ఇది ఎంటైర్లీ నేను ఈ బ్లాగ్ ఏంటంటే గూగుల్ యాడ్స్ తో డిపెండ్ అయి ఉంది కాబట్టి మాక్సిమం అలాగే ఉంది. దీనికి పెద్ద ట్రాఫిక్ కూడా ఏం లేదు, దీని మీద ఎక్కువ వర్క్ చేయట్లేదు. ఏంటంటే ప్రతి నిమిషంలో బ్లాగ్స్ క్రియేట్ చేసి నేను ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను. అలాగే ఇది ఒక బ్లాగ్ అనమాట. ఓకే,
ఇదిగోండి ఇలా ఆర్టికల్ ఉంది కదా, ఈ ఆర్టికల్లో ఇది చూసారు కదా, హోస్టింగ్ ఆఫర్ గెట్ అన్ ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ ఆన్ ఫ్రీ డొమైన్ హోస్టింగ్ అని చెప్పేసి ఆర్టికల్స్ లోని లింక్ ఇచ్చాను. ఆర్టికల్స్ లింక్ ఇస్తే క్లిక్ చేస్తే మనకి మీకు హోస్టింగ్ గారికి వెళ్తుంది. డైరెక్ట్ గా చూస్తే మీకు చూడండి నా ఇంటర్నెట్ స్లో ఉంది, దానికి హోస్టింగ్ గారికి వెళ్తుంది. హోస్టింగ్ గారికి వెళ్తాం వల్ల మీరేమైనా దీని త్రూ కొంటే నాకు కొంచెం కమిషన్ అయితే వస్తుంది అనమాట. అలాగే మీకు హెల్త్ అండ్ ఫిట్నెస్ నిచ్ లో చాలా ఉంటుంది. దీంట్లో ఈ నిచ్ లో కొంచెం తక్కువ ఉంటుంది, కానీ హెల్త్ అండ్ ఫిట్నెస్ నిచ్ లో మీకు అన్లిమిటెడ్ మనీ అయితే ఉంటుంది. మనకి హెల్త్ అండ్ ఫిట్నెస్ నిచ్ లో మీరు ఒకవేళ హెల్త్ అండ్ ఫిట్నెస్ నిచ్ గురించి చేశారనుకోండి, ఇక్కడ నేను ఇది నొక్కాను కదా, ఈ జస్ట్ బుక్స్ గురించి నేను నొక్కే ప్రెస్ చేశాను అనమాట. దీంట్లో మనకి హెల్త్ అండ్ ఫిట్నెస్ ప్రొడక్ట్స్ అయితే అన్లిమిటెడ్. మనం హెల్త్ అండ్ ఫిట్నెస్ ని స్టార్ట్ చేసినప్పుడు నాట్ ఓన్లీ ఇండియా కదా, అమెరికా కూడా టార్గెట్ చేస్తాం. మన హెల్త్ ప్రొడక్ట్స్ నొక్కాను. హెల్త్ ప్రొడక్ట్స్ నొక్కితే హెల్త్ గురించి బుక్స్ చూసారా, బుక్స్ ఎన్ని ఉన్నాయి. అదేంటంటే నేను ఒట్టి బుక్స్ గురించే నేను బుక్స్ కేటగిరీ ఒకటే సెలెక్ట్ చేశా. ఇప్పుడు హెల్త్ అండ్ ఫిట్నెస్ కదా, హెల్త్ అండ్ ఫిట్నెస్ చూసారా, హెల్త్ అండ్ ఫిట్నెస్ రిలేటెడ్ వచ్చేసినాయి. హెల్త్ అండ్ ఫిట్నెస్ అంటే కొన్ని బుక్స్ ఉంటాయి, కొన్ని ఫిట్నెస్ ప్రొడక్ట్స్ ఉంటాయి, కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. దీంతో పాటు మనకి డిజి స్టోర్ అని చెప్పేసి ఫిట్నెస్ డిజి స్టోర్ 24 వారియర్ ఫారం అని చెప్పేసి, అలాగే డిజి స్టోర్ లో హెల్త్ అండ్ ఫిట్నెస్ రిలేటెడ్ గా మనకి చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్ ను కూడా మధ్యలో ఇంక్లూడ్ చేస్తాం అనమాట. ఒకవేళ దాంతో పాటు ఇంక్లూడ్ చేసి ఇప్పుడు ఇది ఉంది కదా, ఇంక్లూడ్ చేస్తాం. ఇదిగోండి రాశారు కదా, డిజి 424 షై కేర్, అలాగే నేచర్ టీత్ వైట్నర్, అలాగే ఆర్మ్ క్లియర్, అలాగే చాలా ప్రొడక్ట్స్ అయితే మనకి ఇక్కడ ఉంటాయి అనమాట. దీని రాసి కింద మనం ఈ ప్రొడక్ట్స్ ని రిలేటెడ్ గా మనం అక్కడ మనకి చూసుకుంటే కోటెక్స్ అని ఇది పాపులర్ ప్రొడక్ట్ అనమాట. ఇలాంటి ప్రొడక్ట్ నుంచి కొంచెం రివ్యూస్ రాసి మన బ్లాగ్ లోస్ తో పాటు కొన్ని రివ్యూస్ కూడా రాస్తాం హెల్త్ అండ్ ఫిట్నెస్. అలా రివ్యూస్ రాసి ఆ రివ్యూస్ లింక్స్ కనుక పెడితే ఎనివే చూడండి, దీనికి 65% కమిషన్ ఉంది హెల్త్ అండ్ ఫిట్నెస్ ప్రొడక్ట్స్ వల్ల. ఈ 65% కమిషన్ అనేది ఇది ఒక ఎఫిలియేషన్ ప్రోడక్ట్, ఇది ఒక వెర్టికల్ అనమాట. ఇలాగ ఎఫిలియేట్ అంటే మన క్లిక్ బ్యాంక్ అని సీజీ అని చెప్పి వీటి వల్ల మనకి వీటిలో బాగా ఎర్న్ చేసే ఆప్షన్ ఉంటుంది. అమెజాన్ ఎఫిలియేట్ అంటారా, దీంట్లో పెద్ద కమిషన్ అయితే మనకి ఈ వీటిలో డైరెక్ట్ ఎఫిలియేట్ లో వచ్చినంత అమెజాన్ లో అయితే మనకి రాదు. అండ్ ఏంటంటే దీంట్లో కూడా ఒక వస్తుంది, ఇది కూడా మీరు నెవర్ మిస్ ద అమెజాన్. అలాగే ఈ అమెజాన్ కానీ ఈటీసీ కానీ అమెరికన్ మీరు ఎప్పుడు ఏ అఫిలియేట్ రాసినా కానీ అమెరికన్ టార్గెట్ చేసి అయితే చేయండి హెల్త్ అండ్ ఫిట్నెస్ ప్రోడక్ట్ అయితే. వేరే నిచ్ బట్టి ఆ కంట్రీ సెలెక్ట్ చేస్తే కనుక మీకు ఎర్నింగ్ అనేది బాగుంటుంది. నాకు అంత వద్దు ఇండియన్ చేస్తా అంటే ఒక ఇండియన్ కూడా చేయండి, కాకపోతే ఎర్నింగ్ కూడా మీకు $10,000 నుంచి మీకు అరౌండ్ $40,000-50,000 కూడా చాలా మంది చేసేవాళ్ళు ఉన్నారు. అలా చేస్తే కనుక మీరు ఒక 2 to 3 years లో మీ ఎర్నింగ్ అనేది నెలకి $50,000 రీచ్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. మీకు ఎఫిలియేట్ అయిపోయింది. స్పాన్సర్షిప్ యాడ్, మీరు ఒకసారి మీ బ్లాగ్స్ బాగా గ్రో అయ్యి మీకు ఒక ఐడెంటిటీ వచ్చిందంటే ఆబ్వియస్ గా కొంతమంది స్పాన్సర్ రివ్యూస్ రామని వాళ్ళే మనీ ఇస్తారు అనమాట. వాళ్ళు మనీ ఇస్తారు, దాంతో పాటు మీకు కమిషన్ వస్తుంది. నేను డిస్ప్లే యాడ్ ఇచ్చాను కదా, డిస్ప్లే యాడ్ గురించి చెప్పాను కదా, ఆ డిస్ప్లే యాడ్ ఏంటంటే ఆ డిస్ప్లే యాడ్ గురించి మీకు ఇందాక నా బ్లాగ్ లో డిస్ప్లే యాడ్ గురించి చెప్పాను కదా, ఆ డిస్ప్లే యాడ్ ప్లేస్ లో కొంతమంది స్పాన్సర్షిప్ వచ్చేసి వాళ్ళ బ్యానర్ అయితే అక్కడ పెట్టుకుంటారు అనమాట. ఆ బ్యానర్ అక్కడ పెట్టుకోవటం వల్ల మీకు ఏంటంటే మనం కొంచెం చార్జ్ చేయొచ్చు ఈ బ్యానర్ కోసం అని చెప్పేసి, ఇలా కూడా మనీ అనేది చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఇది అయిపోయింది, బ్లాగ్ అయిపోయింది. బ్లాగ్ అయిన తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ ని ఇప్పుడైతే మీకు అర్నింగ్ ఆప్షన్, మీకు బ్లాగింగ్ కంప్లీట్ గా స్పాన్సర్షిప్ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక 100 ఆర్టికల్స్ రాసిన మీరు ఏం చేస్తారు, ఒక హెల్త్ అండ్ ఫిట్నెస్ రిలేటెడ్ గా ఒక బుక్ రాయండి. ఫిట్ డైట్ కానీ ఫిట్నెస్ గురించి, దీని సెలబ్రిటీ ఫిట్నెస్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఉంటారు, వీటి మీద బ్యూటీ మీద ఒక బ్లాగ్ రాయండి. ఈ బ్లాగ్ రాయటం వల్ల మీకేమవుతుందంటే, ఈ బ్లాగ్స్ ఆర్టికల్స్ రాయటం వల్ల ఒక బుక్ రాయండి. ఆ బుక్ రాస్తే బుక్ ని ఇనిషియల్ గా $1 సెల్ చేయండి, తర్వాత $10 సెల్ చేయండి, అలాగా సెల్ చేయండి. ఇది ఒకటి ఏంటంటే ప్రొడక్ట్ సెల్లింగ్.
ఈ ప్రొడక్ట్స్ ఇన్ని రకాలుగా మనం గూగుల్ యాడ్స్ మనం అయితే మన బ్లాగ్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లాగ్ అయిపోయింది. ఈ బ్లాగ్ అయిన తర్వాత మీకు ఇప్పుడు మళ్ళీ ఇంకో అదర్ డిఫరెంట్ వేస్ లో మీకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మీ ఇది వచ్చేసి మీకు నెలకి $1000 వస్తున్నాయి. ఇప్పుడు $1000 రీచ్ అయిపోయారు. రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీరు ఇప్పుడు ఏం చేస్తారు, ఈ అఫిలియేషన్ మార్కెటింగ్ వస్తే ఈ ప్రాసెస్ లో మీరు ఇన్స్టాగ్రామ్ కు రీచ్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్ లో మీకు మినిమం 10,000 ఫాలోవర్స్ కాదు 1 lakh ఫాలోవర్స్ దాకా 100 days లో దాన్ని కూడా ఇన్స్టాగ్రామ్ ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా 100 days లో ఇన్స్టాగ్రామ్ కూడా గ్రో చేయండి. ఈ 50 days అయిన తర్వాత మీకు ఫోకస్ చేసిన తర్వాత మీ 107 ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ యూట్యూబ్ ఛానల్ కూడా మన బ్లాగ్స్ తో పాటు కంటెంట్ చేయటం మొదలు పెట్టండి. హెల్త్ టిప్స్ ఇవ్వండి. హెల్త్ టిప్స్ ఇచ్చేసి ఇప్పుడు ఏం చేయాలంటే మనకి దీంతో పాటు ఇప్పుడు ఏంటంటే 99 days అయిపోతే 100th day నుంచి మీరు యూట్యూబ్ ఛానల్ కు స్టార్ట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత దీంట్లో వీడియోస్ డైలీ యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ కి బ్లాగింగ్ పట్టినంత టైం పట్టదు. ఎందుకని చెప్పండి, బ్లాగింగ్ లో మనం రాయాలి, రీసెర్చ్ చేయాలి, కీవర్డ్ రాయాలి, కొంచెం టైం పడుతుంది. యూట్యూబ్ కంటెంట్ కి మీ దగ్గర ఇప్పుడు $1000 వస్తుంది. $1000 ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేయండి. ఏంటంటే కొంచెం టాపిక్ రిలేటెడ్ గా మీకు ఒకవేళ మీరు ఫిట్నెస్ గా వీడియోస్ చేయాలనుకుంటే ఒక చిన్న కెమెరా తీసుకోండి. ఒకవేళ మీకు కెమెరా షై ఉందంటే ఫేస్లెస్ యూట్యూబ్ వీడియోస్ చేయండి. ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ గురించి నేను నెక్స్ట్ చెప్తాను. ఏంటంటే ఫేస్లెస్ చేయటం వల్ల కొంచెం జెన్యూనిటీ ఉండదు, మీ అథారిటీ ఉండదు. అంటే మీరు ఫేస్ చూపించడం వల్ల మీకు గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఏం చేస్తారంటే మీరు యూట్యూబ్ ఛానల్లో మీ ఫేస్ చూపించి ఒక చిన్న కెమెరా ఒకటి కొనుక్కోండి. లేదు కెమెరా లేదనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ ఒక ల్యాప్టాప్ కొనుక్కోండి. మంచి ల్యాప్టాప్, డీసెంట్ ల్యాప్టాప్. ఇప్పుడు ఏంటంటే మీకు ఇంత చేసిన తర్వాత ల్యాప్టాప్ అయితే మంచిది మ్యాక్ కొనుక్కోండి, లేకపోతే ఆ విండోస్ ల్యాప్టాప్ కానీ కొనుక్కోండి. మ్యాక్ అనుకోండి, యాపిల్ ప్రో అయితే ఉంటుంది. అది కూడా లింక్ ఇస్తాను, మంచి చూస్తే నచ్చితే తీసుకోండి. మనకి $70 బేసిక్ మ్యాక్ ఉంది, అది ఇస్తాను, అది తీసుకోండి. మీ దాంతో పాటు ఇప్పుడు మీ కెమెరా అనుకున్న కెమెరా కూడా అవసరం లేదు. మ్యాక్ లో మంచి క్వాలిటీ కెమెరా వస్తుంది. ఆ కెమెరాని యూజ్ చేసే యూట్యూబ్ వీడియో బ్లాగింగ్ అయితే మనకు అదేంటంటే విండోస్ లో ఒక ప్రాబ్లం ఉంది. బ్లాగింగ్ ఏంటంటే మనం విండోస్ లో ఏం చేసినా ఏంటంటే ఎడిటింగ్ చేసేటప్పుడు, కామెంట్ చేసేటప్పుడు ఏంటంటే దాంట్లో 18 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. మనకి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళైనా, మన పొలంలో కూర్చున్నా, ఎక్కడైనా మనం కంటెంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు మ్యాక్ లో కెమెరా ఉంటుంది. మీరు ఇంకో కెమెరా కొనకుండా దీంతో పాటు ఒక మంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక మంచి మైక్ అయితే ఇన్వెస్ట్ చేసుకోండి. మైక్ ఏంటంటే మనం వీడియో చేసినప్పుడు మైక్ లేకుండా చేస్తే వాళ్ళకి మనం చెప్పింది క్లియర్ గా ఉండదు, అర్థం కాదు. ఓకేనా, ఇప్పుడు ఒక మైక్ మీకు యూట్యూబ్ ఛానల్ కి సెటప్ అయితే స్టార్ట్ అయిపోయింది. చిన్న ట్రైపాడ్ అవుట్ కొనుక్కుంటే సరిపోతుంది. బేసిక్ కి నాకు లో కాస్ట్ లో ఉన్నది మీకు రాసి పెడతాం. మైక్స్ కూడా కొన్ని ఆప్షన్ చెప్తాను మీకు. ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ యూఎస్బి హెడ్ ఫోన్స్ వస్తాయి, అవి కొనుక్కోండి. లేకపోతే వేరేదన్నా ఒక మైక్ ఉంటే స్నోబాల్ ఐస్ అని చెప్పేసి 5000 రూపీస్ వస్తుంది. అది కూడా కాదంటే AKG లైర్ అని చెప్పేసి ఒకటి 8000 ఉంది. అది మంచి బెస్ట్ మైక్ అనమాట. మీకు ఇంకో మైక్ కొనాల్సిన అవసరం ఉంటుంది. అది అయినా కొనుక్కోండి. నేనైతే నెక్స్ట్ కొంచెం మనీ వచ్చిన తర్వాత అది కొనుక్కున్నాం. యూట్యూబ్ ఛానల్ కి సెటప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ మీరు ఫోన్ లో రికార్డ్ చేయాలంటే బోయా B1 మైక్ అని చెప్పేసి ఒక కాలర్ మైక్ ఉంటుంది. అది మీకు $1000 వచ్చేస్తుంది. అది కూడా లింక్ ఇస్తాను, చూడండి, మీకు నచ్చితే తీసుకోండి. అలా మీరు మైక్ పెట్టేసుకుని మీకు ఫోన్ లో ఒకవేళ ఫోన్ మీ సెల్ఫీ పెట్టేసి స్టార్ట్ చేయండి, రికార్డ్ చేసి డైలీ మీ యూట్యూబ్ ఛానల్లో 2 షార్ట్స్ పెట్టండి. షార్ట్స్ అలాగే మీ అన్ని క్యాన్వాలో ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే మీకు క్యాప్ కట్ అని ఒక ఫ్రీ యూట్యూబ్ ఎడిటింగ్ టూల్ ఉంటే అవి ఇన్స్టాల్ చేసుకుని అది కూడా దాంట్లో కూడా చేసుకోవచ్చు. లేకపోతే మీరు మ్యాక్ లో అయితే కనుక మీకు iMovie మేకర్ అని చెప్పేసి ఫ్రీ వీడియో ఎడిటింగ్ టూల్ వస్తుంది. మళ్ళీ దాంతో పాటు డివైన్స్ కూడా వస్తుంది. అది కూడా లింక్స్ ఇస్తాను, చూడండి. డివైన్స్, యూట్యూబ్ ఇవన్నీ మనకి ఫ్రీగా వాడుకునే ఎడిటింగ్ టూల్స్ అనమాట. ఓకే, మళ్ళీ నెక్స్ట్ అయితే మీకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు కదా, బేసిక్ వీడియోస్ అయితే నేర్చుకోండి. యూట్యూబ్ ఛానల్ మీకు చెప్పాను కదా, క్యాన్వాని యూజ్ చేసుకుని మీకు అన్ని చేసుకోవచ్చు. మీకు కామెంట్ చేయండి, మీకు ఏమేమి వీడియోస్ కావాలో. నేను కొన్ని మర్చిపోతాను, వాటి మీద కూడా వీడియోస్ చేయడానికి రెడీ అవుతుంది. దాంట్లో మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల వాటి మీద కూడా వీడియోస్ చేసి అయితే నేను పెడతాను. ఈ 100 days ఛానల్ మీకు యూట్యూబ్ ఛానల్ గ్రో అవడానికి అట్లీస్ట్ 30 to 40 days పడుతుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ బ్లాగ్ ఉంది కదా, బ్లాగ్ ఉన్నప్పుడు మిమ్మల్ని నమ్ముతారు కదా. మీరు ఏం చేస్తారంటే మీ బ్లాగ్ లోకి వచ్చేసి మీ యూట్యూబ్ ఛానల్ కి మీకు ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ పెడతారు. ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ పెట్టినప్పుడు
దాంట్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పేసి కింద లింక్ ఇస్తాం. అలాగే పాపప్ వస్తుంది మీ బ్లాగ్ ఓపెన్ చేసి. లేదంటే ఇక్కడ పెద్ద బ్యానర్ వేసి ఫర్ వీడియో ట్యూటోరియల్స్ ఫర్ ఫిట్నెస్ రిలేటెడ్ వీడియోస్ అని చెప్పేసి పెట్టి ఇక్కడ ఒకటి పెట్టుకుంటే దీని నుంచి కూడా మనకి వ్యూస్ అనేది, మీకు సబ్స్క్రైబర్స్ అనేది 1 to 2 months లో వచ్చేస్తారు. ప్రతి ఆర్టికల్ కింద మనం యూట్యూబ్ వీడియోస్ లింక్ అయితే ఇస్తాం. వీడియోస్ లింక్ ఇవ్వటం వల్ల కూడా మనకి మానిటైజేషన్ అయితే అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇలా కంప్లీట్ ప్రాసెస్ చేస్తే కనుక మీరు నెక్స్ట్ 100 నుంచి 180 days లో మీరు 1 lakh అనేది ఈజీగా రీచ్ అవ్వటానికి ఉంటుంది. దానికి ప్లానింగ్ అనేది మీరే చేసుకోవాలి. డే 1 ఏం చేయాలి, డే 2 ఏం చేయాలి, డే 3 ఏం చేయాలి, మీకు స్కెడ్యూల్ పెట్టుకుని ఏంటంటే చాలా మంది కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. డైలీ 2 to 3 hours ఇనిషియల్ గా సెటప్ చేయడానికి 1 week పడుతుంది. తర్వాత మీకు సెటప్ చేసిన తర్వాత ఇదంతా ఆటోమేషన్ అవుతుంది. ఇప్పుడు మీకు యూట్యూబ్ ఎర్నింగ్ గురించి చెప్తా. మీరు బ్లాగ్ నుంచి $1000-2000 ఎర్న్ చేస్తే వన్స్ మీ యూట్యూబ్ ఛానల్ కి ఒక 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే మీకు అప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది. ఇనిషియల్ గా 200-300 సబ్స్క్రైబర్స్, 500 సబ్స్క్రైబర్స్ వస్తారు. అలాగే 500 అయిన తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ వస్తారు. ఒకవేళ 1000 సబ్స్క్రైబర్స్, 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మీకు రెవెన్యూ అయిన తర్వాత మీరు వన్స్ మీ 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మీ రెవెన్యూ అనేది 500 నుంచి 1000 సబ్స్క్రైబర్స్ వస్తారు. ఏంటంటే ఇది హెల్త్ అండ్ ఫిట్నెస్ కదా. కొన్ని బ్లాగ్స్ ఏంటంటే వీడియోస్ పెట్టినప్పుడే వాళ్ళకి వ్యూస్ వస్తాయి, మామూలుగా అయితే వ్యూస్ రావు. ఇదేంటంటే మీరు వీక్లీ ఒక వీడియో పెట్టినా, వీక్లీ 3 వీడియోస్ పెట్టినా అదొక స్కెడ్యూల్ పెట్టుకోండి. ఇనిషియల్ గా అయితే కంటిన్యూస్ గా ఒక 30 days అయితే ఆల్టర్నేట్ డేస్ లో వీడియోస్ పోస్ట్ చేస్తూ డైలీ వీడియోస్ నుంచి మంచి పాయింట్స్ కట్ చేసి షార్ట్స్ కూడా పోస్ట్ చేస్తుంటే నెక్స్ట్ 60 days లో మీ 160 days లో మీ యూట్యూబ్ ఛానల్ గ్రో అయ్యి మోనిటైజేషన్ అయ్యి ఫాస్ట్ గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే బ్లాగ్ లో ఆర్టికల్స్ మీరు డైలీ పెట్టేవాళ్ళు 2 days ఒకసారి పెడతా ఉంటారు. యూట్యూబ్ ని కాన్సన్ట్రేట్ చేస్తుంటే మీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మానిటైజేషన్ అవుతుంది. దీని నుంచి కూడా ఒక $1000 ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, దాని 1000 దీంట్లో 1000. అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి దానికి ఒక 10,000 followers వస్తే దాంట్లో మీకు ఇన్స్టాగ్రామ్ అయితే మీకు ఏం రాదు, కానీ మీకు ఏంటంటే స్పాన్సర్స్ వస్తారు. స్పాన్సర్స్ వస్తే మీకు ఏం చేస్తారంటే స్పాన్సర్స్ వచ్చారనుకోండి మీ యూట్యూబ్ లో ఛానల్ కి వీడియోస్ కి స్పాన్సర్స్ వస్తారు, ఇన్స్టాగ్రామ్ కి స్పాన్సర్స్ వస్తారు. ఈ స్పాన్సర్ రావటం వల్ల మీరు ఏదైనా ప్రొడక్ట్ ని ఎండోర్స్ చేస్తే మీకు ఎనీవేర్ మీకు ఇండియా లేదు కాబట్టి 20,000 నుంచి ₹1,00,000 ప్రొడక్ట్ నుంచి కొంతమంది 2 లక్షలు 3 లక్షలు కూడా ఇచ్చే ఆపర్చునిటీ అయితే ఉంటుందన్నమాట. ఇలా గనక చేస్తే మీరు నెలకి ఒక 1 year అయ్యే లోపల నెలకి $5,00,000 నుంచి $5,000 నుంచి $10,000 దాకా మీరు అన్ని గొప్పగా ఇన్ని వేస్ గా మనకి మనీ ఎర్న్ అయితే చేసుకునే ఆప్షన్ ఉంటుంది. మీకు అందరికి తెలుసా, మన ఇన్స్టాగ్రామ్ నుంచి మన విరాట్ కోహ్లీ ఆల్మోస్ట్ నెలకు అది ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కి 3 కోట్లు తీసుకుంటారని చెప్పి బయట న్యూస్ ఉంది. అది 3 కోట్లు 30 లక్షలు కట్టగలిగి ఎగ్జామ్ 3 కోట్లు తీసుకుంటా ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కి. డైరెక్ట్ గా ఏమి ఉండదు. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అంటే వాళ్ళు ఉంటారు, డైరెక్ట్ గా దేన్ని ఎండోర్స్ చేయరు. వాళ్ళ ఇమేజ్ లో కానీ వాళ్ళ టీ షర్ట్ల మీద కానీ ఆ బ్రాండ్ ఉంటుంది, ఆ బ్రాండ్ కి అంత తీసుకుంటారు. 3 కోట్ల దాకా తీసుకుంటారని చెప్పేసి బయట 3 కోట్ల దాకా తీసుకుంటారని తీసుకుంటాడు. అలాగే విరాట్ కోహ్లీ 3 కోట్లు తీసుకుంటే మనకి 30,000 నుంచి 20,000 దాకా మన బ్లాగ్ ని తీసుకుంటారు అనమాట. మీరు ఏం చేయాలంటే మీరు పార్షియల్ గా మీరు ఒకవేళ కెరీర్ దీని మీద స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఇది ఒక మంచి నిచ్ అనమాట, మంచి టాపిక్, ఎవర్ గ్రీన్ అనమాట. ఏంటంటే వేరే టాపిక్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఏంటంటే వేరే నిచ్ లో ఇది హెల్త్ అండ్ ఫిట్నెస్, మీరు హెల్తీగా ఉంటారు, మీరు ఫిట్ గా ఉంటారు, అట్ ది సేమ్ వే జనాల్ని హెల్త్ అండ్ ఫిట్నెస్ గా చూసుకుంటారు. అందుకే నేను ఈ నిచ్ తీసుకున్నాను. ఓకేనా, ఈ నిచ్ తీసుకుని దీని మీద వీడియోస్ చేయమని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కూడా సూన్ గా దీంతో పాటు ఇంకో ఆప్షన్ ఉంది. మీరు దీంతో పాటు కొన్ని ఏం చేస్తారంటే ఇది కంప్లీట్ గా మన కేస్ స్టడీ అయిపోయింది. ఇక్కడతో ఈ వీడియో టాపిక్ అయితే ఇక్కడతో ఆఫ్ చేస్తున్నాం. ఇది మా 1 year లో $10,000 మన గోల్ ఎలా రీచ్ అవ్వాలనేది మీకు దీంట్లో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన దీంతో పాటు మీకు ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేసుకుంటాం. ల్యాండింగ్ పేజెస్ ఇది కంప్లీట్లీ ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట. ల్యాండింగ్ పేజెస్ ఉత్తి ఎఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుంటాం. ఎఫిలియేట్ మార్కెటింగ్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక ల్యాండింగ్ పేజ్ చేసుకుంటాం. ల్యాండింగ్ పేజ్ సారీ అది మీకు 2 కలిపితే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఆ టాపిక్ అనేది సపరేట్ గా చెప్తాను. ఎఫిలియేట్ మార్కెటింగ్ త్రూ ఉట్టి ఎఫిలియేట్ బ్లాగింగ్ కూడా ఇదేంటంటే మీకు ఇది ఎవర్ గ్రీన్ కంటెంట్ అనమాట. ఇప్పుడు బ్లాగ్ చేసారు
1 ఇయర్ తర్వాత 1 ఇయర్ దాకా కష్టపడ్డారు. మీకు 1 ఇయర్ కష్టపడ్డ తర్వాత మంత్లీ మీకు $10,000 వచ్చినాయనుకోండి. $10,000 వచ్చిన తర్వాత 1 ఇయర్ తర్వాత మీరు ఆహ్, ఒక వెకేషన్‌కెళ్ళండి. వెకేషన్‌లో నుంచి కూడా మీకు వెకేషన్‌కెళ్ళొచ్చు. $10,000 మంత్లీ మీకు వెకేషన్‌కెళ్ళి మీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొచ్చు. మీరు పెట్టే బ్లాగ్స్ చేసుకోవచ్చు. ఇలా బ్లాగింగ్‌లో ఇలాంటి మంచి నిచ్ పట్టుకొని గనుక మీరు చేస్తే గనుక ఎదురు లేకుండా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నా వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి టాపిక్స్ గురించి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం వల్ల మంచి కొన్ని ఆన్లైన్ మనీ మేకింగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానన్నమాట. దీన్ని అయితే ఎక్కడ మిస్ చేయకుండా వాచ్ చేయండి అనమాట. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను.